మన కథల ప్రపంచమైన అంతులేని ఆనిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆ పెద్దావిడ నోట మాట విన్న వెంటనే చక్రి వెంకి ఇద్దరు కళ్ళను అమాంతం పెద్దగా తెరచి ఒకరినొకరు భయంగా చూసుకుంటారు. ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడను మేము నిన్నే కలిశాము అంటారు ఇద్దరు ఒక్కసారిగా. మీరు చూసారా? ఎవరిని చూశారు? ఆ చండాలపుది 100 ఏళ్ల క్రితం అదిగో ఆ ఇంట్లోనే చచ్చింది అంటూ ఆ ఇంటి వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతుంది. చక్రి వెంకీల కాళ్ళు భయంతో వణుకుతున్నాయి. మరి నిన్న మేము చూసింది ఎవరిని? అయోమయంగా అడుగుతాడు చక్రపాణి. అప్పలమ్మ ఆత్మని మళ్లీ గంభీరమైన గొంతుతో కళ్ళను పెద్దవి చేసి చెబుతుంది ఆ పెద్దావిడ. ఆ మాట విన్న ఒక్క క్షణంలోనే వెంకీ చక్రీలు ఆ తుప్పల్లోంచి పడుతూ లేస్తూ మెరుపు వేగంతో కారులో వచ్చి కూర్చుంటారు. ఆ పెద్దావిడ వీళ్లను అలానే చూస్తూ ఉంది. సార్, ఏంటి సార్? ఆత్మలు దెయ్యాలు ఏంటి సార్? ఆవిడ నిజమే చెబుతుందంటారా అంటాడు తడబడుతూ. దెయ్యాలపై రీసెర్చ్లు ఉంటే తర్వాత చేయొచ్చు వెంకీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చక్రపాణి కూడా వణికిపోతున్నాడు. అవును సార్, తొందరగా స్టార్ట్ చేయండి సార్ అంటుండగా మళ్ళీ వెంకీ ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారు సార్? ఇందాక వచ్చిన నెంబర్ నుంచేనా? పక్కకు తిరుగుతాడు చక్రపాణి. ఈసారి అసలు స్క్రీన్ మీద నెంబరే రావట్లేదు సార్. భయంగా చక్రి వైపు చూస్తాడు. అవునా, అదెలా? సార్, ఈవిడ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది సార్. అప్పలమ్మకు నా నెంబర్ తెలియదు, మనం వచ్చినట్లు తెలియదు. అయినా ఇందాక ఈ కోట దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఫోన్ ఎలా చేసిందంటారు? అనుమానంగా చూస్తూ అంటాడు వెంకీ. అవును వెంకీ, మనకు ఈ డబ్బు మీద కోరిక తప్ప ఈ చిన్న పాయింట్ కూడా ఎలా ఆలోచించలేకపోయామంటావు? సార్, ఇప్పుడు ఈ ఫోన్ లిఫ్ట్ చేయమంటారా వద్దంటారా? ఫోన్ దూరంగా పట్టుకుని చూస్తున్నాడు. వద్దు వెంకీ, ఇప్పుడేం లిఫ్ట్ చేయొద్దు, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోవాలి అని కార్ స్టార్ట్ చేసి బయట ఉన్న ఆ పెద్దావిడ వైపు చూస్తాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మమ్మల్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించారు, మేం వెళ్ళొస్తాం అంటాడు చక్రి. వెంకీ కూడా దండం పెట్టి అమ్మ మీ పేరేంటి అడుగుతాడు. ఎందుకు? వీళ్ల వైపే నిశితంగా చూస్తూ మాట్లాడుతుంది ఆ పెద్దావిడ. ఇంత ఆపదలో దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడారు, ఇకపై మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాం అంటాడు వెంకీ. నా పేరా? ఈ రాజాపురం అంతా నా పేరు చెప్పుకుని ఇన్ని సంవత్సరాల నుండి బ్రతుకుతున్నారు, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి అంటుంది. ఏంటి సార్, మనం వచ్చింది అనకాపల్లి కదా, ఈవిడేంటి రాజాపురం అంటుంది? ఇంతలో ఆవిడ కూర్చున్న చోటు నుంచి పైకి లేచి కాస్త పక్కకు జరుగుతుంది. అది ఒక మైలురాయి, దానిపై పెద్ద పెద్ద అక్షరాలతో రాజాపురం అని రాసుంటుంది. సార్, మనం వాళ్ళ నుంచి తప్పించుకునే టెన్షన్లో అనకాపల్లి దాటి రాజాపురం వచ్చేసినట్లున్నాం అంటాడు వెంకీ. ఇది మా ఊరు రాజాపురం అని గర్వంగా చెప్పి ఆ ఇంటి వైపే చూస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది ఆ పెద్దావిడ. వెంకీ చక్రీలకు ఈవిడ మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కార్ వేగంగా పోనిస్తున్నాడు చక్రి. రాజాపురం ఊరు దాటే వరకు మళ్ళీ వెంకీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. కానీ వెంకీ మాత్రం ఫోన్ ఎత్తకుండా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ ఊరు దాటగానే అమ్మయ్య, అప్పలమ్మ ఊరు దాటేశాం సార్ అని గుండెలపై చేయి వేసుకుంటాడు. అప్పుడే సంబరపడిపోకు వెంకీ, ఆ నెంబర్ లేని ఫోన్ ఎవరు చేస్తున్నారో మనకి తెలియాలి కదా అంటాడు చక్రి. నిజంగా అప్పలమ్మ దెయ్యమే అంటారా సార్? నాకు అసలు ఇదంతా మాయలా అనిపిస్తుంది అంటాడు కాస్త ముందుకు జరిగి. చక్రపాణి మాత్రం ఏదో ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ వెంకీ చక్రపాణి ముఖానికి తన ముఖం దగ్గరగా పెట్టి, సార్ మిమ్మల్నే. ఏంటి సార్ మాట్లాడడం లేదు? అసలు ఒకవేళ అప్పలమ్మ ఆత్మ అయితే ఆమెకు ఆత్మకథ రాయించుకోవడం ఎందుకంటారు అని భుజంపై చేయి వేసి కదుపుతాడు. అప్పటికీ చిర్రెత్తి ఉన్న చక్రపాణి ఆగలేక ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చేతితో వెంకీ చెంప చెల్లుమనిపిస్తాడు. వెంకీ చేయి అమాంతం చెంప మీద పెట్టుకుని వెనక్కి జరిగి అమాయకంగా చక్రి వైపు చూస్తాడు. అదేంటి సార్ అలా కొట్టారు అంటాడు. కొట్టాలా చంపాలా నిన్ను? నా మానాన నేనేదో చిన్న కథలు రాసుకుని బ్రతుకుతుంటే ఈ దెయ్యాన్ని నాకు అంటగట్టింది కాకుండా పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు.
చక్రి మాటల్లో చాలా కోపం కనిపిస్తుంది. దెయ్యం అన్న మాట విన్న వెంటనే వెంకీ ఏడుస్తూ, దెయ్యం దెయ్యం అనకండి సార్, నాకు అసలే దెయ్యం అంటే చచ్చేంత భయమని చెప్పాను కదా అంటాడు. ఓర్మయ్, మళ్ళీ మాట్లాడావా నిన్ను కూడా చంపేసి వాళ్ళ దగ్గరికే పంపిస్తాను, జాగ్రత్త. బాబోయ్ వద్దు సార్, నాకు అసలే దెయ్యాలంటే భయం అంటుండగా వెంకీ ఫోన్ మళ్ళీ మోగుతుంది. వెంకీ ఎత్తడానికి జడిసి ఆ ఫోన్ వైపే చూస్తున్నాడు. ఇంతలో ఆ ఫోన్ అమాంతం ఎగురుతూ వెంకీ తల దగ్గరకు వచ్చి తల మీద మొట్టికాయలు వేయడం మొదలుపెట్టింది. అలా వెంకీని ఆ ఫోన్ దానికదే కొడుతూ ఉంది. అబ్బా, అమ్మా, సార్ ఆ ఫోన్ని పట్టుకోండి సార్, లేకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. చక్రి వెంటనే కారాపి ఆ ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది వాళ్ళ చేతికి చిక్కకుండా చక్రిని కూడా కొట్టడం మొదలుపెట్టింది. దాని దెబ్బలకు తట్టుకోలేక కుయ్యో మొర్రో అంటున్నారు ఇద్దరు. వెంకీ, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? కార్ దిగి పారిపోవచ్చా అంటాడు చక్రి. సరే సార్, డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకీ. కానీ డోర్ ఓపెన్ కావట్లేదు. ఇంతలో ఆ ఫోన్ ఇంకా గట్టిగా మొట్టడంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ చక్రి ఫోన్ రింగ్ అవుతుంది. వెంకీ, నా ఫోన్లో కూడా నెంబర్ రావట్లేదు. అయితే ఆ అప్పలమ్మే అయి ఉంటుంది సార్, ఫోన్ ఎత్తండి సార్ అనగానే ఆ ఫోన్ కొట్టడం ఆపి గాలిలో ఆగి ఉంది. అప్పలమ్మ అయితే ఎత్తేవాడినే వెంకీ, అది అప్పలమ్మ ఆత్మ, ఎలా ఎత్తమంటావు వణుకుతూ మాట్లాడుతున్నాడు చక్రి. తప్పదు సార్, లేకపోతే మనల్ని వదిలిపెట్టేలా లేదు, ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అని వేగంగా ఫోన్ లాక్కుంటాడు చక్రి. హలో, అప్పలమ్మ గారా అండి అడుగుతాడు అతి వినయంగా నటిస్తూ. వెంటనే ఆ ఫోన్ ఒక్కసారిగా గట్టిగా వెంకీ బుర్రపై ముడుతుంది. అప్పలమ్మ కాదు, అప్పలమ్మ దేవి అని ఎన్నిసార్లు చెప్పాలరా ఉడత మొకొన్నాయాలా అంటుంది. వెంకీ ఒక్కసారిగా తింగరి చూపులు చూస్తూ, అవునా, అయితే మా గురువుగారికి ఇస్తున్నాను ఉండండి అని అమాంతం ఫోన్ చక్రి ఒళ్ళో పెట్టేసి, సార్ మిమ్మల్ని అడుగుతున్నారు సార్ మేడం అంటాడు. నన్నా అని చక్రి కూడా భయంతో అడుగుతాడు. అదే సార్, ఉడతముఖం నాయాల కావాలంట, అందుకే మీకు చేసినట్లున్నారు పాపం అంటాడు. వెంకీ, పిచ్చి పట్టిందా? నేను నీ గురువుని, నన్ను ఉడతముఖం అంటావేంటి కోపంగా చూస్తాడు చక్రి. అయ్యో నేననలేదు సార్, ఆ అప్పలమ్మ గారే అన్నారు. తొందరగా మాట్లాడండి సార్, నా బ్రెయిన్ బ్లాక్ అయ్యేలా ఉంది చించుకుంటూ చెబుతాడు. చక్రి భయంతో గుటకలు వేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి నెమ్మదిగా హలో అంటాడు. నా ఆత్మకథ పూర్తవకుండా ఎక్కడికి వెళ్తున్నారా మేడం? అది మీరే వెళ్ళిపోయారు కదా మేడం. మళ్ళీ ఆ ఫోన్ చక్రి తలను గట్టిగా కొడుతుంది. అబ్బా, చక్రి తల పట్టుకుంటాడు. నా మాటకెదురు చెబుతావేంట్రా తాటి టెంక తలకాయ్? నేనేమన్నాను మేడం? నువ్వు ఇంకా అనడానికి ఏమీ లేదురా పొట్టోడా. నువ్వు వెంటనే మా ఇంటికొచ్చి నా ఆత్మకథను పూర్తి చేసి ఆ పుస్తకం నాకు అప్పచెప్పి వెళ్ళలేదనుకో, నీ రక్తంతో నీ ఆత్మకథ రాస్తాను, ఏమనుకుంటున్నావో జాగ్రత్త అంటుంది అప్పలమ్మ. చక్రి భయంతో ఫోన్కి చెయ్యి అడ్డుపెట్టి దాని ఇంటికొచ్చి ఆత్మకథ పూర్తి చేయమంటుంది వెంకీ డీలాగా చెబుతాడు. ఒక్కసారిగా ఆవేశంగా, అలా ఎలా కుదురుతుంది సార్? ఆ బూత్ బంగ్లాకి మేము రామని చెప్పేయండి, అంతేకాదు మేము అసలు ఏ ఆత్మకథలు ప్రేతాత్మకథలు రాయమని కూడా చెప్పేయండి అంటాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదేమన్నా నీ పెళ్ళం అనుకుంటున్నావా? కుదరదని చెప్పేమంటున్నావు? రక్తంతో ఆత్మకథ రాస్తుందంట పళ్ళు బిగించి కోపంగా అంటాడు చక్రి. బాబోయ్, ఇలా తగులుకుందేంటి సార్? తగులుకోలేదురా, నువ్వే తగిలించావు. ఇప్పుడేం చెప్పను? రాయడానికి ఇప్పుడు మా దగ్గర పెన్ను లేదు, ఇంటికెళ్ళి తీసుకొస్తామని చెప్పండి సార్ సలహా ఇస్తాడు వెంకీ. నమ్ముద్దంటావా? అదేదో నువ్వే చెప్పు ఫోన్ వెంకీ చేతికి ఇయ్యబోతాడు చక్రి. వెంకీ ఉలిక్కి పడి వెనక్కి జరిగి, వద్దు సార్ వద్దు, మా ఇంట వంట లేవు దెయ్యాలతో మాట్లాడాలు, మీరే మాట్లాడండి అని ఫోన్ చక్రికి ఇచ్చేస్తాడు. ఏంటి చెయ్యాల్సిన కంపంతా చేసి ఇప్పుడు తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఫోన్ తీసుకుని ఆ దెయ్యానికి ఏం చెబుతావో చెప్పు, లేకపోతే నిన్ను ఇప్పుడే చంపేస్తా అని వెంకీ పీక పట్టుకుంటాడు చక్రి. చేసేదేం లేక వెంకీ ఫోన్ తీసుకుని భయపడుతూ చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో, అప్పలమ్మదేవి మేడం గారు, ఇప్పుడు మా దగ్గర పెన్ను లేదండి, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం అంటాడు. ఆవు పులి కథ చెబుతున్నావేంట్రా ఏ అబ్రా సోడా? లేదు మేడం గారు, నిజమే చెబుతున్నా, రేపు ఖచ్చితంగా వస్తాం, మీ ఆత్మకథ పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్మండి. ఈ అప్పలమ్మ దేవిని ఎర్రి బాగులదనుకుంటున్నావా?
నా ఆత్మకథ రాసే వరకు మిమ్మల్ని ఈ ఊరు దాటనిచ్చేదే లేదు. అయ్యో మేడం, అలా అనకండి. ఇప్పటికే మీరిచ్చిన షాక్తో మా నరాలు నలిగిపోతున్నాయి. మా చేతులు తుఫానులో చిక్కుకున్న ఎండుటాకుల్లా గజగజ వణికిపోతున్నాయి. ఒక పక్క ప్యాంట్లు కూడా తడిసిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాయగలుగుతాం మేడం? మీరు ఈ రోజుకి మమ్మల్ని వదిలితే మేము ఇంటికి వెళ్ళి ఈ భయంకరమైన నిజాన్ని నిజం అని నమ్మి జీర్ణించుకుని కాస్త ధైర్యం కూడగట్టుకుని రేపు వస్తాం. మీ ఆత్మకథ పూర్తి చేసి మీకు ఇచ్చేస్తాం. మాకు పైసా కూడా ఇవ్వద్దు మీరు. ఇది నిజం, మీ మీదొట్టు అంటాడు జాలిగా. చక్రి కూడా కాసేపు ఏడుస్తూ బ్రతిమాలేసరికి అప్పలమ్మ ఎలాగైతే వాళ్లను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. అలా ఎలాగైతే అప్పలమ్మను ఒప్పించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హైదరాబాద్ చేరుకుంటారు ఇద్దరు. అప్పలమ్మ నుంచి తప్పించుకుని వెంకీ చక్రి ఇంటికి చేరుకుంటారు. వెంకీ రాక కోసం పుష్ప వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది. వెంకీ కాలింగ్ బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంగా డోర్ తీస్తుంది. అక్కడే ఆగండి, ఇప్పుడే హారతి పట్టుకొస్తాను అనబోయి వెంకీ చేతులు ఖాళీగా ఉండేసరికి డబ్బులెక్కడండి అంటుంది అనుమానంగా. వెంకీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. బాగా డేలా పడిపోయి ఉన్నాడు. లోపలికి రమ్మంటావా లేక పొమ్మంటావా? ఒక్కసారిగా విసుక్కుంటాడు పుష్పపై. పొమ్మనెందుకంటాను? అయినా డబ్బుతో వస్తాను, హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉండమన్నారు కదా అని అడిగాను. అది కూడా తప్పేనా? పుష్ప కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండని పుష్ప, వెళ్ళి భోజనం సిద్ధం చెయ్యి. ఇంకా కోపంగానే ఉన్నాడు వెంకీ. పుష్ప వెంకీ చికాకును చూసి తను కూడా విసుగ్గానే లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత వెంకీకి చక్రి ఫోన్ చేస్తాడు. హలో వెంకీ. చెప్పండి సార్. ఏం చెప్పను, రేపు అప్పలమ్మ ఊరికి వెళ్ళాలా? తప్పదంటావా? ఆ ఊరు అంత నచ్చేసిందా సార్ మీకు? వెళితే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. టవల్తో ముఖం తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు వెంకీ. మరి ఆ అప్పలమ్మతో వస్తానని చెప్పాం కదా. ఆడిన మాట తప్పకపోవడానికి మీరేమీ దశరథ మహారాజు కాదు, అదేమీ కైకేయి కాదు సార్. బుర్ర పెట్టండి. దాని నుండి తప్పించుకోవడానికి అలా చెప్పానంతే. ఇక దాని గురించి మర్చిపోయి భోజనం చేసి నిశ్చింతగా పడుకోండి సార్ అంటాడు. ఆత్మతో ఆటలు అవసరం అంటావా వెంకీ మనకి? ఏడ్చింది సార్. మనిషిగా ఉన్నప్పుడు దానికి బుర్ర లేదు, చచ్చి ఆత్మయ్యాక కూడా లేదు నవ్వుతాడు వెంకీ. వెంకీ, ఎక్కువ చేయకు. ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు. రేపెళ్ళి ఆ ఆత్మ చేతిలో దాని ఆత్మకథ పెట్టొచ్చేద్దాం. పెట్టడం వరకే సార్, మళ్ళీ రావడం ఉండదు. అది అక్కడే మనల్ని అప్పడాలు నమిలినట్లు నమిలి మింగేస్తుంది సార్. దాని గురించి ఆలోచించకుండా ఏదైనా దేవుడి బొట్టు పెట్టుకుని పడుకోండి. అంతేనంటావా? అంతే సార్. ఇక ఫోన్ పెట్టేయండి సార్, బాగా ఆకలేస్తుంది. సరే, నేను కూడా తినాలి. బై, రేపు ఆఫీస్లో కలుసుకుందాం అని ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి. వెంకీ కూడా ఫోన్ పక్కన పెట్టేసి డైనింగ్ టేబుల్ వైపు చూస్తాడు. చాలా డిషెస్ మూతలు పెట్టి కనిపిస్తాయి. వెంకీ ఒక్కసారిగా ఆకలి ఎక్కువైపోతుంది. వెంటనే, పుష్ప ఏం వండావు? ఈరోజు ఎక్కువ వెరైటీస్ చేసినట్లున్నావే బుజ్జగించినట్లు అడుగుతాడు వెంకీ. పుష్ప ఏం మాట్లాడకుండా వెంకీ ముందు చైర్లోనే కూర్చుని వెంకీని చూస్తూ ఉంది. సారీ పుష్ప, కోపం వచ్చిందా? భోజనం చేశాక అసలు ఏం జరిగిందో అన్నీ వివరంగా చెబుతాను కదా, ముందు భోజనం వడ్డించు అంటాడు. పుష్పకు మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. అలానే చూస్తూ ఉంది. సరే, నాకు అర్థమయ్యిందిలే నీకు నా మీద కోపం తగ్గలేదని. నేనే వడ్డించుకుంటా, ఏం చేస్తాను అంటూ ఒక డిష్ పై ఉన్న మూత తీసేసరికి ముద్దపప్పు కనిపిస్తుంది. నైట్ పప్పు వండావేంటి పుష్ప అంటూ వేరే డిష్ పై మూత తీసేసరికి అందులో కూడా ముద్దపప్పే కనిపిస్తుంది. ఇది కూడా పప్పేనా? కాస్త ముఖం చిట్లించి మిగిలిన డిష్లు కూడా తీసి చూస్తే వాటిలో కూడా ముద్దపప్పే కనిపిస్తుంది. అన్నింటిలోని పప్పే ఉందేంటి? నాకదే వచ్చు కదలకుండా చెబుతుంది పుష్ప. అదే రావడమేంటి? ఇందాక తిట్టానని వేళాకోళం చేస్తున్నావా? నీతో నాకు వేళాకోళం ఏంట్రా వెర్రి వెంగలప్ప అంటుంది మళ్ళీ గంభీరంగా. పుష్ప, వేళాకోళానికి కూడా ఒక హద్దు ఉంటుంది. విసిగించకుండా వండినవి తీసుకురా. నేను వండింది పప్పే, నాకు అదొక్కటే వచ్చని చెప్పాను కదా. తింటే తిను, లేకపోతే మానేయి. పుష్ప తీరులో కొత్తదనం కనిపించింది వెంకీకి. ఇలా మాట్లాడుతున్నావేంటి పుష్ప? అసలు నీకు ముద్దపప్పు అంటేనే ఇష్టం ఉండదు కదా. ఇవాళే నేర్చుకున్నా. పప్పు నేర్చుకోవడం ఏంటి పుష్ప? పిచ్చిగానే పట్టిందా నీకు? పైగా 100 రకాలు వండినట్లు ఈ తొక్కల పప్పుని 4 గిన్నెల్లో పెట్టాలా? వెనకడికి నీలాంటిదే పానకం కలిపి పరమాన్నం చేసినంత కటింగ్ ఇచ్చిందంట విసుగ్గా మాట్లాడతాడు వెంకీ.
ఒక్కసారిగా పుష్ప సర్రున పైకి లేచి వెంకీ జుట్టు గట్టిగా పట్టుకుంటుంది. నా పప్పునే తొక్కలో పప్పు అంటావా అని వెంకీ చెంపలపై అటూ ఇటూ గట్టిగా వాయించేస్తుంది. వెంకీ హడలిపోయి చూస్తున్నాడు. పుష్ప, భర్తనే కొడతావా? ఆపు పుష్ప అని పుష్ప చేతులు పట్టుకోబోతాడు. పుష్ప వెంకీ జుట్టు పట్టుకుని గాల్లోకి లేపి, పుష్ప పుష్ప అంటావేంట్రా ముద్దపప్పు, అప్పలమ్మాదేవి అను అనేసరికి వెంకీ గజగజలాడుతున్నాడు. బెదురుతూ, పా ఇక వేళాకోళాలాపు, దయచేసి కిందకి దించు అంటాడు. మళ్ళీ పుష్ప కోపంగా చూస్తూ, నీతో నాకు ఎలా కోలమేంట్రా అని అమాంతం కిందకి వదిలేస్తుంది వెంకీని. ఇప్పుడు వెంకీకి పూర్తిగా నమ్మకం వచ్చేస్తుంది అక్కడున్నది పుష్ప కాదు అప్పలమ్మ ఆత్మ అని. వెంకీ భయంతో అడలిపోతూ పుష్ప వైపే చూస్తున్నాడు. వెంటనే పైకి లేచి ఒక్క ఉదుటున డైనింగ్ టేబుల్ మూలకు వెళ్లి దాక్కుని, ఏకంగా ఇంటికే వచ్చేసింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భగవంతుడా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ కూర్చున్నాడు. అక్కడ దాకుంటే నేనేమీ చెయ్యలేననుకున్నావేంట్రా వెర్రి సన్నాసి. పుష్ప ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ పై ఎక్కి కూర్చుంటుంది. వెంకీ తల ఎత్తి పైకి చూస్తాడు. పుష్ప జుట్టు విరబూసుకుని అలా కనిపించేసరికి, అమ్మో నా భార్య జుట్టు విరబూస్తే ఎంత భయంకరంగా ఉంటుందా అనుకుని ఇక తప్పించుకోలేమని అర్థమయ్యి కాస్త ధైర్యం కూడగట్టుకుని, ఇంటి మేడం మా ఇంటికి వచ్చారు, రేపు మేమే మీ ఇంటికి వస్తామని చెప్పాం కదా, అయినా ఇలా చెప్ప పెట్టకుండా ఇంట్లోకి మా ఆవిడ వంటలోకి వచ్చేస్తే ఎలా మేడం? జీవిస్తున్నావేంట్రా, నిన్నటి నుండి చూస్తున్నా మీ ఇద్దరు ఇకయికలు పకపకలు, నా పెళ్లిని అశుభకార్యం అంటావా అని కళ్ళవి పెద్దవి చేసి ఊగుతూ వెంకీతో మాట్లాడేసరికి, అంటే మీరు ఆత్మని తెలియక ఏదో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాం మేడం. మరి ఇందాకేంట్రా నాకు బ్రతికుండగాను బుర్ర లేదు, సచ్చాక కూడా బుర్ర లేదంటున్నావు, బుర్ర లేకపోతే ఎలా ఉంటుందో చూపించమంటావా గంభీరంగా అంటూ పుష్ప తలను మొండెం నుంచి వేరు చేసి పక్కన పెడుతుంది. అయ్యో బాబోయ్, నా ఒక్కగానొక్క భార్య మేడం, దాన్ని వదిలేయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. వెంకీ బోరున ఏడుస్తూ వేడుకుంటాడు. సరే అంటూ గబుక్కున వెంకీ తలకాయ తీసి పుష్పకు, పుష్ప తలకాయ వెంకీకి పెట్టి, నువ్వు ఇప్పుడే బాగున్నావురా అని పెద్దగా నవ్వుతుంది. వెంకీ ఆశ్చర్యపోయి ఒళ్ళంతా తడుముకుంటూ, అయ్యో ఏం బాగున్నాను మేడం, వేరే లోకం నుంచి తప్పించుకుని వచ్చిన వింత జీవుల్లా ఉన్నాం, దయచేసి మా తలకాయలు మాకు అతికించేయండి మేడం, మీరేదడిగినా చేస్తాను, అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళం జాలిగా ప్రాధేయపడతాడు. అది అలా రా దారికి, మీకు మీ రూపాలు కావాలంటే, నేను నీ భార్యను వదిలి వెళ్ళిపోవాలంటే నువ్వు రేపు రాజాపురం వచ్చి నా ఆత్మకథ పూర్తి చేసి 1000 పుస్తకాలు ప్రింట్ చేయించి రాజాపురం అంతా పంచిపెట్టాలి. ఒక పుస్తకం మాత్రం ఆ బంగ్లాలో గోడకు వేలాడదీసి ఉన్న నా పెద్ద ఫోటో దగ్గర పెట్టి రావాలి. అప్పుడే నేను మిమ్మల్ని వదులుతాను, అర్థమైందా? గట్టిగా అరుస్తుంది. వెంకీ బెదిరిపోతాడు. అర్థమైంది మేడం, బాగా అర్థమైంది, ముందు నా తల నాకు అతికించేయండి అని దండం పెడతాడు. అప్పలమ్మ ఎవరి తలలు వారికి అతికించేస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, కానీ ఒక సందేహం, నాకంటే మీరు జ్ఞానోదయం కల్పించారు కాబట్టి రేపు మీ ఊరు చచ్చినట్లు వస్తాను, కానీ మా గురువుగారు ఎందుకు వస్తారు మేడం? నాకు తెలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రారు జాలిగా అడుగుతాడు. ఆ మాట విన్న పుష్ప ఒక్కసారిగా పైకి చూసి, నీ పని పూర్తయిందా బిగ్గరగా అరుస్తుంది. అయిపోయినట్లే మేడం అని గాలిలో లింగం మాట వినిపించేసరికి వెంకీ నివ్వెరబోయి అమాయకంగా అటూ ఇటూ చూస్తూ, లింగం గారు కూడా ఇక్కడే ఉన్నారా మేడం అడుగుతాడు. ఇక్కడ లేడు, మీ గురువు గారి దగ్గర ఉన్నాడు అంటుంది. అక్కడేం చేస్తున్నారు మేడం మళ్ళీ అయోమయంగా ముఖం పెడతాడు వెంకీ. మీ గురువు గారికి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు అనగానే వెంకీ అమాంతం నోటికి అడ్డుగా చేయి పెట్టుకుని మనసులో ఈ విధంగా అనుకుంటాడు. అయ్యో పాపం గురువుగారు, నాకు దొరికిన దరిద్రాన్ని ఆయన నెత్తికి అంటగట్టాను, ఇప్పుడు ఆ లింగంగాడితో ఆయనని తిప్పలు పడుతున్నారో అనుకుని, మేడం ఇంకో సందేహం అడగచ్చా నెమ్మదిగా భయపడుతూ అడుగుతాడు. అంటుంది. మీరు చచ్చిపోయి 100 సంవత్సరాలు దాటిపోయింది కదా,
ఇప్పుడెందుకు ఆత్మకథ రాయించుకోవాలని కోరిక కలిగింది మీకు? ముఖం వికారంగా పెడతాడు. అదా అంటూ కాస్త నెమ్మదిగా, తెంగరాజు వంశంలో ఎన్నో ఆశలతో కాలు పెట్టిన నేను ఎంతో గొప్పగా బ్రతకాలనుకున్నాను. అందరి చేత జేజేలు పలికించుకోవాలని అనుకున్నాను. కానీ రాజాపురంలో ఈ అప్పలమ్మదేవి అంటే ఎవరికీ విలువ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా మా అత్త పేరే తప్ప మచ్చుకు కూడా నేనంటే గౌరవం లేకుండా పోయింది. చనిపోయినా కూడా మా అత్తను నా ముందు పొగుడుతుంటే బ్రతికున్న నాకు ఒళ్ళు మండిపోయేది. ఎలాగైనా అందరి నోళ్లలో నా పేరు మారుమ్రోగిపోవాలని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ తీరకుండానే చనిపోయాను. కాబట్టి నా ఆత్మకథతో నా కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను అని శాంతంగా చెప్పుకొస్తుంది అప్పలమ్మ. ఓ అదా దీని బాధ అని వెంకీ మనసులో అనుకుని, మేడం ఇంతకీ మీరు ఎలా చనిపోయారు? అది తెలియకే కదా ఎన్నాళ్ళు నా ఆత్మకథ పూర్తి కాలేదు. తెలీదా? నోరెళ్ళబెడతాడు మళ్ళీ వెంకీ. అవును, నేను ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి మంచం మీద పడుకున్నాను. కానీ మరుసటి రోజు శవంగా మేడపై నుంచి కింద పడి ఉన్నాను. మళ్ళీ కళ్ళు తేలేస్తాడు వెంకీ. నన్నెవరో చంపేశారు అంటుంది అప్పలమ్మ. ఎవరు మేడం? అడుగుతాడు వెంకీ అనుమానంగా. అప్పలమ్మ వెంకీని లాగి దవడ మీద గట్టిగా కొట్టి, అది తెలియకే కదరా ఎవరో అన్నాను అంటుంది కోపంగా. వెంకీ చెంప పట్టుకుని మనసులో, అవును కదా, దీని దెబ్బకు నా బుర్ర కూడా కోడిబుర్ర అయిపోయింది అనుకుని, మరి ఎవరో తెలియకుండా మీ ఆత్మకథ మేము మాత్రం ఎలా పూర్తి చేస్తాం మేడం? పూర్తి చెయ్యాలి, మీరే పూర్తి చెయ్యాలి. నన్ను చంపిందెవరో తెలుసుకుని నా ఆత్మకథ పూర్తి చెయ్యాలి. అంతేకాదు ఆ రోజే నాతో పాటు లింగాన్ని కూడా చంపేశారు. మా ఇద్దరి హత్య ఎవరు చేశారో మీరే కనిపెట్టాలి అంటుంది. బాబోయ్ మేమా? మీరే, లేకపోతే చస్తారు. రేపు సాయంత్రానికల్లా మమ్మల్ని ఎవరు చంపారో తెలియాలి అని వెంకీ ముఖంలో ముఖం పెట్టి చెబుతుంది. అప్పలమ్మ రేపటికల్లా నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలి అని బెదిరించగానే, రేపటికల్లానా? అలా ఎలా కుదురుతుంది మేడం? మేమేమైనా సిఐడి ఆఫీసర్లు అనుకుంటున్నారా? మేము రైటర్స్ అని మర్చిపోయి మాట్లాడుతున్నారా? కాస్త వెంకీ నోరు పైకి లేస్తుంది. ఒక్కసారిగా పుష్పలో ఉన్న అప్పు కోపంగా చేతులు పైకి లేపుతుంది. కూర్చున్న వెంకీ అలానే క్షణంలో గాల్లో తేలుతూ సీలింగ్ దగ్గరకు ఎగురుతాడు. అమ్మ బాబోయ్, దించండి మేడం, కిందకి దించండి. కింద పడితే నడ్డి విరిగిపోద్దేమో మేడం. మీరు చెప్పినట్లు రేపటికల్లా మిమ్మల్ని చంపిన వాడిని కనుక్కుంటాం అని ఏడుస్తూ అంటాడు వెంకీ. అప్పు తన తలను నెమ్మదిగా కిందకు వంచుతుంది. వెంకీ కూడా కిందకు వస్తాడు. మేడం మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక నా భార్యను విడిచి వెళ్ళిపోండి ప్లీజ్ మేడం. రేపు మళ్ళీ మీ ఇంటికి వచ్చే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి అప్పలమ్మ ఆత్మ పుష్పలోంచి బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే పుష్ప కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంకీ పుష్పను ఒడిలోకి తీసుకుని పుష్ప పుష్ప అని చెంప మీద తడతాడు. పుష్ప స్పృహలోకి వచ్చి, ఇదేంటండి డైనింగ్ టేబుల్పై కూర్చున్నాను, నన్నెందుకు ఇక్కడ కూర్చోపెట్టారు? చూడండి వంటలన్నీ ఎలా చిందరవందరగా పడి ఉన్నాయో అని అటు ఇటు చూస్తుంది. ఏం లేదు పుష్ప, నువ్వు వెళ్ళి పడుకో, బాగా నీరసంగా ఉన్నావు, అన్నీ రేపు చెబుతానులే అని నెమ్మదిగా పుష్పను తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు పడుకో అని డోర్ దాటే వరకు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. గుమ్మం దాటిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ ఎక్కడుందో వెతుకుతున్నాడు. ఫోన్ దొరకదు. ఇంతలో చక్రపాణి ఫోన్ చేయడంతో సోఫా కింద రింగ్ అవుతుంది. గబగబా దాన్ని అందుకుని కంగారుగా సార్ అని ఏడవడం మొదలుపెట్టాడు. చీ వెధవా, చెయ్యాల్సిందంతా చేసి సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా? నేను నీకేమన్యాయం చేశానురా అని ఆవేశంగా మాట్లాడుతాడు చక్రి. క్షమించండి సార్, నాకు మాత్రం ఇలా జరుగుతుందని తెలుసా సార్? ఏదో డబ్బుకి కక్కుర్తి పడ్డానే కానీ ఇలా అవుతుందనుకోలేదు సార్. సర్లే, రేపెన్నింటికి బయలుదేరాలో చెప్పి తగలడు అని చక్రి కోపంగా అనేసరికి, 6ంటికి రమ్మంటారా సార్? 6ంటికి వస్తే సాయంత్రం 6ంటికల్లా చచ్చిపోతామేమో వెంకీ. సార్ మీరే అప్పలమ్మ కన్నా ఎక్కువ భయపెడుతున్నారు సార్. జరిగేది చెబుతున్నా, మనకు సమయం ఎక్కువ లేదు వెంకీ, నువ్వు 4ంటికల్లా రెడీ అయి ఉండాలి. సరే సార్, కానీ నాదొక సందేహం సార్, అసలు 100 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసుని మనం ఎలా సాల్వ్ చేస్తాం సార్? దానికి ఏమైనా పిచ్చా సార్? వెంకీ
గట్టిగా అరుస్తాడు చక్రి. నోరు అదుపులో పెట్టుకో. నీ నోటి దురదతో నా ఒళ్ళు హోనమైపోతుంది. రేపు టైంకి రెడీగా ఉండు. వెళుతూ వెళుతూ మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ సార్. ఛీ, నీకు ఈ జన్మకు బుద్ధి రాదురా. కోపంగా ఫోన్ పెట్టేస్తాడు చక్రి. పాపం సార్ బాగా హర్ట్ అయినట్లున్నారు. లింగం గారి ట్రీట్మెంట్ ఆ రేంజ్లో ఉండుంటుంది అని తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు వెంకీ. మరునాడు ఉదయం 4 గంటలు. కారులో వెంకీ చక్రీలు రాజాపురం బయలుదేరారు. కారు వేగంగా వెళుతుంది. వెంకీ, ఇప్పుడు మనం చాలా తెలివిగా ఆలోచించి ఆ ఊళ్ళో అప్పలమ్మ వివరాలు కనుక్కోవాలి, తెలివిగా అంటాడు చక్రి. సార్, అక్కడ కూడా అప్పలమ్మ గురించి ఎవరికీ తెలియదంటే? ఇప్పటి వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసే అవకాశం లేకపోలేదు వెంకీ. చాలండి సార్, 80 ఏళ్ళు దాటిన వాళ్ళ? ఈ రోజుల్లో 60 ఏళ్ళు వయసున్న వాళ్ళే దొరకడం కష్టమంటే 80 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎలా దొరుకుతారు సార్? దొరకాలి వెంకీ, దొరకాలని ఇప్పుడు మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దొరికితేనే మనం బ్రతుకుతాం కాబట్టి. అవును సార్, అది నిజమే కదా. మరి ఎలా సార్ వాళ్ళని వెతకడం? ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళని కనుక్కోవాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. కానీ మనకు అప్పలం ఇచ్చింది ఒక్కరోజే కదా. అందుకే నేను రాత్రంతా నిద్రపోకుండా ఒక ఐడియా ఆలోచించాను వెంకీ. ఏంటి సార్ అది? మనం వెళ్లే దారిలో ప్రింటింగ్ మిషన్ దగ్గర ఆగి ఇదిగో ఈ పేపర్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ చేయించాలి. ఆ కాపీలను రాజాపురంలో ప్రతి ఇంటికి చేరేలా చూడాలి అంటూ ఆ పేపర్ వెంకీ చేతికిస్తాడు. ఉచిత వైద్య శిబిరం. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు సువర్ణ అవకాశం. మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా? అయితే కంగారు పడద్దు. మీ కాళ్ళ నొప్పులు చిటికెలో మాయం చేసే బాధ్యత మాది. కాళ్ళ నొప్పులే కాదు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇలా మీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం మాత్రం మా దగ్గరే ఉంది. మీరు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉన్న 80 ఏళ్లు దాటి జబ్బులతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న పెద్దవాళ్లను మా వైద్య శిబిరానికి ఇప్పుడే తీసుకురండి. ఈ సువర్ణ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే అని వెంకీ ఆ పేపర్లో ఉన్నదంతా చదువుతాడు. ఐడియా బాగానే ఉంది సార్, కానీ నాకు ఒక్క డౌట్. ఇప్పుడు మన దగ్గర ఈ జబ్బులన్నింటికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరున్నారు? నేనా? నాకు ఎవరికైనా ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడాలంటేనే భయం సార్. పైగా నాకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటి తప్ప ఇంకో మెడిసిన్ తెలీదు. నేనేం చేస్తాను సార్? ఈడియట్, ఈ మట్టి బుర్రతోనే మన జీవితాన్ని ఇరకాటంలో పడేశావు. అయినా బుద్ధి రాలేదు నీకు. చికాకుగా విసుక్కుంటాడు చక్రి. సార్, ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. ఎంతో శాంతంగా ఉండే మీరు నన్ను ఈ మధ్య ఊరికూరికే తిట్టేస్తున్నారు. ఇదేం బాలేదు సార్. తిట్టడం కాదు, ఎక్కువ మాట్లాడావో చంపేస్తాను. అదేంటి సార్? ఇప్పుడు ఆ ముసలోళ్ళను కనిపెట్టి అప్పలమ్మ వివరాలు కనుక్కుంటావా, లేక MBBS చదివి వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తూ కూర్చుంటావా? నీకు బుర్ర పని చేస్తుందా వెంకీ? వెంటనే వెంకీ నాలుక కరుచుకుని, నిజమే సార్. అయితే మనం వాళ్ళతో అబద్ధం చెప్పి వాళ్ళని రప్పిస్తామన్నమాట అంటాడు చక్రి. సార్, మరి వచ్చిన వాళ్ళు మాకు వైద్యం చెయ్యండి అని గొడవ చేస్తే అప్పుడేం చేస్తారు? అందుకే వెళ్ళేదారిలో 4 రకాల మెడిసిన్స్ కొనుక్కుని వెళ్ళిపోదాం. వాళ్ళు అడక్కముందే అవి ఇచ్చేద్దాం. సార్, ఆ 4 రకాల మందులు వేసుకుని ఆ ముసలోళ్ళు అక్కడికక్కడే చచ్చిపోతే? భయంగా చక్రి వైపు చూస్తాడు వెంకీ. నేను కొనేది నోట్లో వేసుకునే మందులు కాదురా. వాళ్ళు కాదు, నీ చెత్త డౌట్స్ తీర్చలేక చచ్చిపోయేలా ఉన్నాను నేను. ప్లీజ్ వెంకీ, ఎక్కువ మాట్లాడకు. నేను చెప్పింది చేయి చాలు, వేడుకున్నట్లు అడుగుతాడు చక్రి. సరే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు అది చెప్పండి. ఇప్పుడు నువ్వేమీ చెయ్యొద్దు. ఆ ఊరు వెళ్ళాక చేద్దువు గాని. ఇప్పుడు ప్రస్తుతానికి నోటి మీద వేలేసుకుని నేను చెప్పేది విని చాలు. పంటిని బిగబట్టి మాట్లాడుతాడు చక్రి. వెంటనే వెంకీ చెయ్యి నోటి మీద వేసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. చక్రి ఇలా మొదలు పెడతాడు. వెళ్ళేదారిలో మనం కొన్ని రకాల మెడిసిన్స్ ప్రింట్ చేయించిన ఆ పేపర్స్ పట్టుకుని వెళ్ళి ఆ ఊళ్ళో అందరికీ పంచిపెట్టేస్తాం. అలా అది చదివి ఎవరైనా ముసలోళ్ళు వస్తే వాళ్ళని అప్పలమ్మ గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఏమో 10 మందిలో ఒకరికైనా అప్పలమ్మ గురించి తెలియదంటావా? సార్, మాట్లాడచ్చా? వద్దన్నా ఆగవుగా, చెప్పి తగలడు. వాళ్ళెవరికి కూడా తెలియదంటే మన పరిస్థితి ఏంటి సార్? వెంకీ వైపు చక్రి కోపంగా చూసి, శుభం పలకరా నాయన అంటే అశుభం పలుకుతావేంట్రా? వెంకీ తడబడుతూ, అది కాదు సార్. ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే తర్వాత ఏం చెయ్యాలో ఒక క్లారిటీ ఉండాలి కదా సార్. అందుకు అడుగుతున్నా. మళ్ళీ ఇందాక చెప్పిందే చెబుతున్నా. మనం అనుకున్నది జరగాలని కోరుకోవడమే తప్ప జరగకపోతే అని ఆలోచన చేసే ఆప్షన్ లేదు మనకి. కాబట్టి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకో.
చక్రి మాటల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. సరే సార్ అని వెంకీ తల ఊపుతాడు. అలా ఇద్దరూ దారిలో ఆ ప్రింటింగ్ పేపర్స్, ఏవో వీళ్లకు తెలిసిన 4 రకాల మందులు తీసుకుని రాజాపురం చేరుకుంటారు. వెంకీ పద, అదిగో ఆ మొదట్లో కనిపించే ఇంటి దగ్గర నుంచే మన ఎంక్వైరీ మొదలు పెడదాం. కార్ ఆపి డోర్ తీస్తాడు చక్రి. ఏంటో సార్ జీవితం, ఒక్క యాక్సిడెంట్ మన ప్రొఫెషన్నే మార్చేసింది అని ముభావంగా కిందకు దిగుతాడు వెంకీ. అఘోరించావులే పద. నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ కొడతాడు వెంకీ. చక్రి కాస్త వెనక్కి నుంచుని చూస్తున్నాడు. పంచకట్టు, పెద్ద మీషకట్టుతో ఉన్న ఒక పెద్ద ఆయన తలుపు తీసి వీళ్ళ వైపు చికాకుగా చూస్తూ, ఎవరు కావాలి అంటారు. సార్ మేము హెల్త్ వర్కర్స్ అండి. మీ ఇంట్లో ఎవరైనా 80 సంవత్సరాల వయసున్న ముసలివాళ్ళు ఉంటే ఉచితంగా వైద్యం చేసి మందులు కూడా ఇస్తామండి అంటూ ఆ పేపర్ చేతికిస్తాడు వెంకీ. ఏం అక్కర్లేదు, మా ఇంట్లో ముసలోళ్ళు ఎవరూ లేరు, అవతలకు పండి. ముఖం మీదే గట్టిగా తలుపు మూసేస్తాడు ఆ పెద్ద ఆయన. వెంకీ ఆశ్చర్యంగా వెనక్కి చూసి, ఆ ముసలోడికి మూలశంక ఉన్నట్లుంది సార్, మనం తెచ్చిన వాటిలో మూలశంక మందులు ఏమైనా ఉన్నాయా సార్ అంటూ వెనక్కి వచ్చేస్తాడు. పోన్లే వదిలేసాయి, పద పక్కింట్లో అడుగుదాం. వెంకీ పక్కింటి డోర్ కొడతాడు. ఇప్పుడు ఒక పెద్దావిడ తలుపు తీస్తుంది. అమ్మా, మీ ఇంట్లో 80 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈసారి భయపడుతూ అడుగుతాడు వెంకీ. ఎందుకు బాబూ? ఆవిడ మాటల్లో నెమ్మది, చూపుల్లో అమాయకత్వం కనిపించింది వెంకీకి. ఈవిడ కాస్త మంచిగా మాట్లాడేసరికి వెంకీ పేపర్ చేతిలో పెట్టి, 80 ఏళ్ళు దాటిన వారికి మేము ఉచితంగా వైద్యం చేస్తామమ్మా అంటాడు హుషారుగా. అవునా, మా బాబే ఒకప్పుడు ఉండేవారు బాబు, ఇప్పుడు లేరు, నిన్నే పోయింది అని పైకి చూస్తుంది ఆ పెద్దావిడ. అబ్బా! ఒక్కసారిగా నిరాశగా చక్రి వైపు చూస్తాడు వెంకీ. చక్రి వెనక్కి వచ్చేయమని సైగ చేసేసరికి వేరే ఇంటికి వెళ్తారు. ఇప్పుడు 30 ఏళ్లున్న ఒక వ్యక్తి డోర్ తీసేసరికి ఇందాక చెప్పినట్లే అన్నీ చెబుతాడు వెంకీ. ఆయన కూడా ఎవరూ లేరనేసరికి వెంకీ కంగారుగా, అయ్యో, అలా వెంటనే లేరని చెప్పేస్తే మేమేమైపోవాలి సార్, ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో చూసిరండి అంటాడు. ఆ మాటకి ఆ వ్యక్తి వెంకీని విడ్డూరంగా చూసి, పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా పారిపోయి వచ్చారేంట్రా అంటాడు. అయ్యో అదేం కాదు అని వెంకీ సమాధానం ఇచ్చేలోపు చక్రపాణి వెంకీని వెనక్కి వచ్చేయమంటాడు. అలా కొన్ని ఇల్లు తిరిగినా ఎక్కడా ఒక్కరు కూడా ఆ వయసున్న వాళ్ళు లేరు అనేసరికి నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోతారు. వెంకీ, ఈరోజు మన చావు తప్పదనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది సార్. ఇక ఎవరితో ఏమీ మాట్లాడకు వెంకీ, ఇక్కడ ఎవరూ మంచిగా లేరు. ఆ పేపర్ డోర్ దగ్గర పెట్టి వచ్చేయి, ఇంకా చాలా ఇల్లు తిరగాలి, కాళ్ళు కూడా పీకేస్తున్నాయి అంటాడు చక్రి. అలా తిరిగి తిరిగి అలసిపోయిన వెంకీ చక్రపాణిలు ప్రతి ఇంటి దగ్గర ఆ పేపర్స్ని పనిచేస్తారు. వెళ్ళి ఒక గుడి దగ్గర కూర్చుని ఎవరైనా పెద్దవాళ్ళు రాకపోతారా అని ఎదురు చూస్తున్నారు. సమయం గడిచే కొలది వాళ్లలో నిరుత్సాహంతో పాటు భయం కూడా ఎక్కువైంది. ఆ నిరాశతోనే, సార్, మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు సార్, నాకు చాలా భయంగా ఉంది అంటాడు వెంకీ. అవును వెంకీ, వీళ్ళెవరూ మనల్ని నమ్మినట్లు లేరు, బహుశా ఇంకో ఉపాయం ఏమైనా ఆలోచించాలేమో. చక్రపాణి కూడా నిరాశగానే మాట్లాడతాడు. అవును సార్, నాకు అదే అనిపిస్తుంది, కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇప్పటికిప్పుడు వేరే ఉపాయం ఆలోచించి దాన్ని అమలు చేయడానికి సాయంత్రం అయిపోతుందేమో. ఏం చేస్తాం వెంకీ, తప్పదుగా. పద, ముందు వెళ్ళి ఆ దేవుడికి నమస్కారం చేసుకుని వద్దాం అని పైకి లేస్తాడు చక్రి. పదండి సార్, ఆయనే ఈ గండం నుంచి ఇప్పుడు మనల్ని కాపాడాలి అంటూ వెంకీ కూడా చక్రి వెనకాల బయలుదేరుతాడు. గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూస్తూ, స్వామి, మా దురాశ వల్లే ఈ అనుకోని ఆపదలో ఇరుక్కున్నాము, ఈ ఆపద నుంచి నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి అని సాష్టాంగ నమస్కారం చేస్తాడు చక్రపాణి. అవును స్వామి, ఇదంతా నా అత్యాశ వల్లే జరిగింది. ఇంకెప్పుడు ఇలా డబ్బు కోసం ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోను. ఈ ఒక్కసారికి ఆ అప్పలమ్మ నుండి మమ్మల్ని కాపాడు స్వామి అని దీనంగా వెంకీ కూడా వేడుకుంటాడు. అలా దేవుడికి వాళ్ళ గోడు చెప్పుకుని బయటకు వచ్చి కూర్చుంటారు ఇద్దరు. అప్పుడే దూరం నుంచి ఒక ముసలమ్మను ఎవరో తీసుకువస్తూ కనిపిస్తారు. సార్, ఎవరో వస్తున్నట్లున్నారు సార్ అబ్బరంగా చూస్తాడు వెంకీ. అవును వెంకీ, ఎక్కువ మాట్లాడి వాళ్లకు అనుమానం వచ్చేలా చేయకు, నేను తెలివిగా మాట్లాడి వివరాలు కనుక్కుంటాను అని వాళ్ళు తెచ్చిన మందులను బయట సర్దుతున్నాడు చక్రపాణి.
వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ మెడలో స్టెథోస్కోప్స్ వేసుకుని డాక్టర్స్లా తయారయ్యి కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరకు రాగానే, రండమ్మా, ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు చక్రి. ఆ ముసలావిడను తీసుకువచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి, డాక్టర్ గారు, మా బామ్మకు బాగా ఆయాసం ఎక్కువగా వస్తుందండి చెబుతుంది వినయంగా. అలా కూర్చోపెట్టమ్మా అని వేప చెట్టు చుట్టూ కట్టిన గట్టు వైపు చూపిస్తాడు. నెమ్మదిగా ఆ అమ్మాయి నడవలేక నడుస్తున్న ఆ ముసలమ్మను తీసుకెళ్లి అక్కడ కూర్చోపెడుతుంది. చక్రి ఆవిడ దగ్గరకు వెళ్ళి స్టెథోస్కోప్తో చెక్ చేస్తూ కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఆ ముసలమ్మ కూడా చక్రి డాక్టర్ అనుకుని అడిగిన వాటికి సమాధానం ఇస్తూ ఉంది. అలా మాట్లాడుతూ, బామ్మగారు, చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, ఈ ఊళ్ళో తింగరాజు మంగళరాజు గారి కుటుంబం ఉండేదంటగా, చాలా గొప్పవారంటగా, మీకేమైనా వాళ్ళ కుటుంబం గురించి తెలుసా అడుగుతాడు చక్రి. అవును బాబు, బాగా బతికిన కుటుంబం అంటుంది ఆ ముసలావిడ. చక్రి కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. వెంటనే వెంకీ వైపు చూసి నవ్వుతాడు. వెంకీ కూడా సంతోషంగా అడగండి సార్ అన్నట్లు సైగ చేస్తాడు. అవునంట బామ్మగారు, ఆ కుటుంబంలో అప్పలమ్మాదేవి గారు ఉండేవారంట, ఆవిడ గురించి మీకేమైనా తెలుసా? ఎవరు చెప్పారు బాబు నీకు అది గొప్పదని? ఏడిసింది, అది కాలెట్టిందో లేదో ఆ కుటుంబాన్ని నాశనం చేసి పాడేసింది అని సాగదీస్తూ చెబుతుంది ఆ పెద్దావిడ. అవునా, వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. ఇంతకీ ఆ మహాతల్లి ఎలా చనిపోయిందో మీకేమైనా తెలుసా బామ్మగారు అని ఆత్రంగా అడుగుతాడు చక్రి. నాకు సరిగ్గా తెలియదు డాక్టర్ బాబు, అప్పుడు నేను చిన్నపిల్లని, మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకుంటే వినేదాన్నంతే. కాకపోతే రాజేశ్వరి దేవి గారి గురించి మాత్రం చాలా అబ్బరంగా చెప్పుకునేవారు ఊరంతా. ఎవరా రాజేశ్వరి దేవి అడుగుతాడు చక్రి. ఆ మహాతల్లి అప్పలమ్మ అత్తగారు, మంగళరాజు గారి తల్లి అని ఆపేస్తుంది. ఓ, ఆవిడ అంత గొప్ప ఆవిడ? ఆవిడ వల్లే కదా బాబు మేము కాస్తైనా సుఖంగా బతుకుతున్నాం. ఈ ఊళ్ళో బడి దగ్గర నుంచి అన్నీ కట్టించింది ఆవిడే. అందుకే మా ఊరందరికీ ఆవిడంటే చాలా గౌరవం అని చెబుతుంటే వీళ్ళు శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళ గురించి మీకు ఇంకేమైనా తెలుసా బామ్మ? చెప్పాను కదా బాబు, అంతకుమించి నాకు ఏమీ తెలీదు. సరే బామ్మ, మీకు ఆయాసానికి ట్యాబ్లెట్స్ ఇస్తాను, 2 రోజులు వేసుకోండి, తగ్గిపోద్ది అని ట్యాబ్లెట్స్ ఆవిడ చేతిలో పెడతాడు చక్రి. వెనక నుంచి వెంకీ నెమ్మదిగా, ఇప్పుడు ట్యాబ్లెట్స్ అవసరం అంటారా సార్ అంటాడు. ష్, నువ్వేం కంగారు పడకు వెంకీ, ఇవి జ్వరం మందులే, వేసుకున్న ఇబ్బంది ఏం ఉండదు వాళ్లకు వినపడకుండా గొణుకుతాడు చక్రి. ఆ మందులు తీసుకుని వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే, సార్, మనకు ఏమాత్రం క్లూ కూడా దొరకలేదు కదా, ఇప్పుడు ఎలా సార్? అసలు ఆ హత్య ఎవరు చేశారో మనం కనుక్కోగలమంటారా అడుగుతాడు వెంకీ. దొరికింది వెంకీ, వాళ్ళత్త పేరు రాజేశ్వరీదేవి అని, ఆవిడ చాలా గొప్పదని తెలిసింది కదా. ఇలా ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. ఇద్దరూ ఇంకాసేపు అక్కడే ఎదురు చూడడం మొదలుపెట్టారు. వీళ్ళ ఎదురుచూపులు ఫలించి ఇంకో 4 పెద్దవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర వైద్యం చేయించుకోవడానికి వస్తారు. వాళ్లను కూడా ఇలాగే ప్రశ్నలు వేస్తాడు చక్రి. కానీ ఎవరి దగ్గర నుంచి వీళ్ళ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోగానే, సార్, ఈ రోజుతో మనం కథ ముగిసిపోయినట్లే సార్ అంటాడు వెంకీ. కంగారు పడకు వెంకీ, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఏదైనా క్లూ దొరకచ్చు అంటాడు చక్రి. ఏం క్లూ సార్? నా బొందకులు, వాళ్ళు అసలు అప్పలం గురించి ఏం చెప్పారు? రాజేశ్వరి దేవి గురించే కదా చెప్పారు అందరూ అంటుండగా వెంకీ తలపై కాకి రెట్ట వేసి ఎగిరిపోతుంది. వెంకీ తలపై చూసుకుని, చిచి పాడు కాకి అంటూ ఆ ఎగురుతూ వెళుతున్న ఆ కాకి వైపే చూస్తాడు. అది వెళ్ళి దూరంగా ఒక రాతి శాసనంపై వాలుతుంది. ఆ కాకిని చూస్తున్న వెంకీ చక్రపాణులు ఇద్దరికీ ఆ రాతి శాసనంపై తింగరాజు రాజేశ్వరీదేవి అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. వెంకీ, అక్కడ చూడు, ఈ గుడి కట్టించింది కూడా ఆవిడే అనుకుంటా ఆశ్చర్యంగా అడుగుతాడు చక్రి. ఇందులో ఆశ్చర్యమేముంది సార్? వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు కదా, ఈ ఊరంతా రాజేశ్వరీదేవి పేరు చెప్పుకుని బ్రతుకుతున్నామని అంటాడు వెంకీ. అదే వెంకీ, ఈ మాట ఎక్కడో విన్నట్లుంది కంగారుగా అడుగుతాడు చక్రి. అవును సార్, ఎక్కడో విన్నట్లే ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అదే సార్, నిన్న మనల్ని కాపాడింది కదా ఆ పెద్దావిడ,
ఆవిడ్ని మీ పేరేంటి అని అడిగితే నా పేరు చెప్పుకుని ఈ ఊరంతా బ్రతుకుతున్నారని చిన్న నవ్వు వెళ్ళిపోయింది కదా, ఆవిడే రాజేశ్వరీదేవి అయ్యుంటారా అంటాడు వెంకీ నోరెళ్ళబెట్టి. చక్రి కూడా బిత్తరపోయి వెంకీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే అని ఆగిపోతాడు. వెంకీలో కూడా అదే ఆశ్చర్యం. అంటే ఈ రాజేశ్వరీదేవి గారేనంటావా మనతో నిన్న మాట్లాడింది అబ్బురంగా అడుగుతాడు. కాదని చెప్పలేం వెంకీ, అయ్యుండొచ్చు, అలా అని అవునని కూడా చెప్పలేం. ఇదేం కర్మ సార్, ఇప్పటికే 2 ఆత్మలతో తిప్పలు పడుతుంటే కొత్తగా ఇంకో ఆత్మ తగులుకుంది. తగులుకోలేదు, నువ్వే తగిలించావు. అయ్యో, ఆత్మలతో ఫ్రెండ్షిప్ నాకు మాత్రం సరదానా సార్? అయినా ఈ ఆత్మలన్నీ మనకే ఎందుకు కనిపిస్తున్నాయి సార్? అబ్బా కాసేపు ఉండు వెంకీ, బుర్ర పగిలిపోతుంది. టైం ఎంత అయిందో చూడు. 5 అయింది సార్. ఇప్పుడు నిన్న మనల్ని కాపాడిన ఆ వ్యక్తి ఈ కథలో ఈ రాజేశ్వరీదేవి ఒక్కరో కాదో తెలుసుకోవాలి. బాబోయ్, ఇప్పుడు మనకు ఆవిడతో పనేముంది సార్? ఆవిడే ఈవిడని తెలిస్తే ఇకపై ఆవిడతోనే మన పనంతా అంటూ అక్కడ ఉన్న మందులన్నీ గబగబా బ్యాగ్లో సర్దేస్తున్నాడు చక్రి. ఏం చెప్పారు సార్? సార్, మీ రచనా చాతుర్యం నా దగ్గర ప్రదర్శించకుండా అర్థమయ్యేలా చెప్పండి సార్. ముందు నువ్వు కారెక్కు, అన్నీ నీకు అర్థమయ్యేలా చెబుతాను అంటూ హడావిడిగా కార్ దగ్గరకు వెళ్తున్నాడు చక్రి. వెంకీ చక్రి వెనకే పరిగెడుతూ వెళ్ళి ఆ కారులో కూర్చుంటాడు. వెంకీ, మనం ఇప్పుడు ఈ ఊళ్ళో రాజేశ్వరీదేవి కట్టించిన అన్ని కట్టడాలు చూసి ఎక్కడైనా రాజేశ్వరీదేవికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. ఎందుకో తెలుసుకోవచ్చా సార్? నెమ్మదిగా అడుగుతాడు వెంకీ. కాసేపు ఓపిక పట్టు, నేనే చెబుతాను. నువ్వు రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన ఎక్కడైనా రాజేశ్వరీదేవి పేరు కనపడుతుందేమో చూడు. చక్రి అలా కార్ డ్రైవ్ చేస్తూ ఊరంతా తిప్పుతుంటే వెంకీ రాజేశ్వరీదేవి పేరు ఎక్కడ కనిపిస్తుందో అని వెతుకుతున్నాడు. అలా ఎక్కడ రాజేశ్వరీదేవి పేరు ఉన్నా ఆగి ఆవిడికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం శ్రమిస్తున్నారు. అలా వెతుకుతుండగా, సార్ అదిగోండి, ఆ ఇల్లు కట్టించింది కూడా వాళ్ళే అనుకుంటా, ఆపండి అని అరుస్తాడు వెంకీ. చక్రి సడన్ బ్రేక్ వేస్తాడు. ఇద్దరూ కిందకి దిగి ఆ ఇంటినే చూస్తున్నారు. ఆ ఇల్లు శిథిలావస్థలో ఉన్నట్లు ఉంది. లోపలికి వెళ్ళాలన్నా కూడా వీళ్లకు ధైర్యం చాలట్లేదు. కానీ ఆ ఇంటిలో వీళ్లకు సంబంధించి ఏదైనా క్లూ దొరకచ్చేమో అనే ఆశతో చక్రి ధైర్యం చేసి, వెంకీ పద, ఆ ఇంట్లోకి వెళ్లాల్సిందే, వేరే దారి లేదు అంటాడు ముందుకు అడిగేస్తూ. బాబోయ్, ఆ ఇల్లు ఆత్మలకు గెస్ట్ హౌస్లా ఉంది సార్, నేను రాను. వెనక్కి జరుగుతాడు వెంకీ. అనాల్సింది రాను అని కాదురా, పదండి అని వెంకీ చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కెళుతున్నాడు చక్రి. బాబోయ్ సార్, వద్దు సార్, అర్జెంటు, ప్యాంటు తడిచిపోయేలా ఉంది సార్, వదలండి సార్ అని వెనక్కి జరుగుతున్నాడు వెంకీ. అలా వెంకీ ఆ పాడుబడ్డ ఇంట్లోకి రానని చెప్పేసేసరికి చక్రికి చాలా కోపం వస్తుంది. నీకు బ్రతకాలం లేదా వెంకీ? కోపంగా అడుగుతాడు. అందుకే కదా సార్ వద్దంటున్నా. ఏడిసావులే, నిన్న రాత్రి ఆ అప్పలమ్మ లింగాలు సృష్టించిన మారణహోమం మర్చిపోయావా వెంకీ? అది తలుచుకుంటేనే నాకింకా కాళ్ళు వణుకుతున్నాయి. నన్ను నిన్న ఆ లింగంగాడు మేడపై నుంచి కిందకి విసిరేద్దును తెలుసా? అప్పుడే చచ్చిపోయాననుకున్నాను. ఇప్పుడు కనుక మనం ఆ ఆత్మకథ పూర్తి చెయ్యకపోతే ఈ రోజు మన చావు తథ్యం. అందుకే ఎలాగైనా అప్పలమ్మను ఎవరు చంపారో తెలుసుకోవాల్సిందే అని చక్రి ఖచ్చితంగా చెప్పేసేసరికి వెంకీకి కూడా చేసేదేం లేక భయంతోనే ముందుకు వెళుతున్నాడు. ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, నేలంతా రాలిపడిన ఎండుటాకులు, తుప్పలతో భయంకరంగా ఉంది. ఎలాగైతే ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇంటికి బయట పెద్ద అక్షరాలతో తింగరాజు మంగళరాజు అని పేరును చూస్తూ లోపలకు అడుగు పెడతారు. చూడడానికి ఒకే ఒక గదిలా ఉన్న ఆ ఇల్లు ఒకప్పటి స్కూల్లా కనిపిస్తుంది. లోపల కూడా ఎక్కడ చూసినా చిందరవందరగా ఆకులు, దుమ్ము, ధూళితో నిండిపోయింది. ఎదురుగా బాగా దుమ్ము పట్టిన బ్లాక్ బోర్డు, దూరంగా విరిగిపోయి పడి ఉన్న చెక్క కుర్చీ, అవన్నీ కూడా వాళ్లను అడుగు ముందుకు వెయ్యనివ్వట్లేదు. కాని తప్పక ఆ గదంతా వెతుకుతున్నారు. వెంకీ మాత్రం భయంతో గోడ మీద చేయి ఆనించి నడుస్తున్నాడు. ఇంతలో వెంకీ చేతికి ఏదో ఎత్తుగా తగులుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన వెంకీ, బాబోయ్ ఇక్కడేదో ఉంది సార్ అంటాడు. ఏదైనా క్లూ దొరికిందేమో అనుకుని, ఏముంది? ఒక్క అడుగులో వెనక్కి వస్తాడు చక్రి. సిమెంట్ సార్, కట్టినప్పుడు సరిగ్గా ప్లాస్టింగ్ చేయలేదనుకుంటా అంటూ ఆ సిమెంట్ని పాముతూ గోడవైపే చూస్తున్నాడు వెంకీ. ఛీ, నీలాంటి వాణ్ణి శిష్యుడిగా పెట్టుకున్నందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అయ్యో సార్, ఈరోజు మీరు షూ వేసుకొచ్చారు అంటాడు చక్రి షూ వైపు చూపిస్తూ వెంకీ.
చక్రికి వెంకీని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. వెంకీ సడన్ గా మళ్ళీ, సార్ మీ కాలు పక్కన ఏదో కనిపిస్తుంది. చక్రి కిందకు చూస్తాడు. నిజంగానే ఎండిపోయిన ఆకుల కింద కొద్దిగా ఏదో ఉన్నట్లు అనిపించి కిందకు వంగి ఆ ఆకులను పక్కకి జరిపి చూస్తాడు. చక్రి కూడా షాక్ అయ్యి వెంకీ అని పిలుస్తాడు. ఏంటి సార్ అది? చక్రి ఆ వస్తువుని చేతిలోకి తీసుకుని కళ్ళను పెద్దవి చేసి దానిపై ఉన్న ధూళిని చేత్తో వేగంగా తుడుస్తున్నాడు. వెంకీ కూడా ఒక్క అడుగులో చక్రి దగ్గరకు వచ్చి చూస్తాడు. అది ఒక పాతకాలపు ఫోటో ఫ్రేమ్ అని వెంకీకి అర్థమైంది. కానీ అందులో ఎవరున్నారన్నది ఇంకా సరిగ్గా కనిపించట్లేదు. వెంకీ, నీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఉంది సార్. అయితే కార్ దగ్గరికి వెళ్ళి తడిపి తీసుకురా. సరే సార్. వెంకీ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు. చక్రి కూడా వెంకీ వెనకే పరిగెడతాడు. కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆ కర్చీఫ్ తడుపుతున్నాడు వెంకీ. వెంకీ, కార్ ఎక్కు అంటూ ఆ ఫ్రేమ్ పట్టుకుని కంగారుగా కార్ ఎక్కేస్తాడు చక్రి. వెంకీ కూడా కార్ ఎక్కి కూర్చుని, ఇదిగోండి సార్ అంటూ చక్రి పక్క సీట్లో కూర్చుంటాడు. చక్రి ఆ క్లాత్ తీసుకుని నెమ్మదిగా ఆ ఫ్రేమ్కి పట్టి ఉన్న దుమ్ముని తుడుస్తున్నాడు. నెమ్మదిగా వీళ్ల కళ్ళలో ఏదో తెలియని ఆశ్చర్యం. చక్రి అదే ఆశ్చర్యంతో వెంకీ వైపు చూసి, వెంకీ, ఇదిగో తింగరాజు ఫ్యామిలీ అంటూ ఆ పెయింటింగ్ చూపిస్తాడు. వెంకీ నోట మాట రావట్లేదు. భయంతో, అంటే నిన్న మనకు కనిపించిన ఆ పెద్దావిడ ఈ రాజేశ్వరీదేవి ఒక్కరే అన్నమాట అని చక్రి వైపు చూస్తాడు. అవును వెంకీ, ఇప్పుడు మనల్ని కాపాడేది కూడా ఈవిడే అంటాడు చక్రి. సార్, ఆవిడెలా కాపాడతారు? అనుమానంగా చూస్తాడు వెంకీ. చక్రి ఆ ఫ్రేమ్ని వెంకీ వళ్ళో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. మనం ఇప్పుడు తొందరగా అప్పలమ్మ బంగ్లా దగ్గరికి వెళ్ళాలి అంటాడు చక్రి. వెంకీ మాత్రం ఆ పెయింటింగ్ ని చేత్తో ముట్టుకోకుండా దానివైపే తీక్షణంగా చూస్తూ, సార్, ఇప్పుడు ఆ బంగ్లా దగ్గరికి అవసరమంటారా? సంకోచంగా అడుగుతాడు. తప్పదు వెంకీ, నాకెందుకో మన చావును వెతుక్కుంటూ మనమే వెళుతున్నామేమో అనిపిస్తుంది సార్. లేదు వెంకీ, నాకెందుకో ఈ సమస్య రాజేశ్వరీదేవి మాత్రమే తీర్చగలదనిపిస్తుంది. సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నిన్న ఆ లింగం మిమ్మల్ని తలపై గట్టిగా కొట్టాడా? బాగా గుర్తు తెచ్చుకోండి. లేదే, ఎందుకలా అడుగుతున్నావు? లేకపోతే ఏంటి సార్? అప్పలమ్మ ఆత్మనే వదిలించుకోవడం కష్టంగా ఉందంటే ఇప్పుడు ఇంకో ఆత్మను వెతుక్కుంటూ వెళ్లడం అవసరమంటారా? నాకు తెలిసి అప్పలమ్మను ఎవరు చంపారో రాజేశ్వరీదేవికే తెలియాలి అంటాడు చక్రి. దాన్ని ఎవరు చంపారో దానికే తెలియనప్పుడు ఎప్పుడో చచ్చిపోయిన ఈవిడికెలా తెలుస్తుంది సార్? ఏడుపు ముఖం పెడతాడు వెంకీ. నోరు అదుపులో పెట్టుకో వెంకీ. దాన్ని దీన్ని అని అమర్యాదగా మాట్లాడితే మన ఫోన్లు రింగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. వెంకీ వైపు చూస్తూ అంటాడు చక్రి. అయ్య బాబోయ్, అది నిజమే సార్. అదే సార్, అప్పలమ్మదేవి గారి మరణం గురించి ఈవిడికెలా తెలుస్తుంది అని అడుగుతున్నా. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు వెంకీ. ఆ మాటకు వెంకీ ఒక్కసారిగా ఏడుస్తూ, సమాధానం లేనప్పుడు చావును వెతుక్కుంటూ వెళ్లడం ఎందుకు సార్? మీకు పుణ్యం ఉంటుంది, కారు ఆపండి సార్. చక్రి సడన్ బ్రేక్ వేస్తాడు. వెంకీ వైపు కోపంగా చూస్తూ వెంకీ పీక గట్టిగా పట్టుకుని, సరే నువ్వు చెప్పరా, అప్పలమ్మ ఎలా చచ్చిందో అంటాడు. వెంకీ చిన్నగా దగ్గుతూ, నాకెలా తెలుస్తుంది సార్ అంటాడు. అయితే నోరు మూసుకుని జరిగేది చూడు అని వెంకీని వదిలేసి మళ్లీ కార్ స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళాక రాజేశ్వరి మనల్ని చంపేస్తే జాలిగా ముఖం పెడతాడు వెంకీ. వెంకీ అమాయకత్వానికి జాలిపడిన చక్రి, అలా జరగదని అనుకుంటున్నాను వెంకీ. ఆవిడ చంపేదే అయితే నిన్న మనల్ని కాపాడి ఉండదేమో అని నా గట్టి నమ్మకం. చక్రి అలా అర్థమయ్యేలా చెప్పేసరికి ఇక మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు వెంకీ. 10 నిమిషాల తర్వాత వీళ్ళు ఆ బంగ్లా దగ్గరకు చేరుకుంటారు. కార్ బ్రేక్ వేస్తాడు చక్రి. కానీ గుండె కొట్టుకునే వేగానికి మాత్రం బ్రేక్ వేయడం వీళ్ల వల్ల కావట్లేదు. అప్పుడప్పుడే సూర్యుడు సద్దుమణుగుతున్నాడు. చక్రి కార్ దిగుతూ, దిగో అంటాడు. వెంకీ ఒక్కసారిగా నోటితో గాలిని బయటకు వదిలి గుండెలపై చేయి వేసుకుని బయటకు దిగుతాడు. సార్, ఆ రాజేశ్వరీదేవి అసలు వస్తుందంటారా? నువ్వు పిలిస్తే తప్పకుండా వస్తుంది. అన్ని దిక్కుల వైపు గమనిస్తున్నాడు చక్రి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అదేమైనా నా పెళ్ళామనుకుంటున్నారా పిలవగానే గంతులేసుకుంటూ వచ్చేయడానికి? అది ఆత్మ అంటాడు తెచ్చిపెట్టుకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ.
అలా అంటావేంటి వెంకీ? నువ్వు పిలిస్తేనే కదా అప్పలమ్మ లింగంలో మన ఆఫీస్కి వచ్చారు, ఈవిడ కూడా రావచ్చు. చాలే ఊరుకోండి సార్, ఏదో ఒకసారి వాళ్ళు ఆత్మలను తెలియక బ్రతిమాలి మరీ పిలిచాను, తెలిసాక ఎందుకు పిలుస్తాను సార్. సరే పద. బంగ్లా వైపు అడిగేస్తాడు చక్రి. ఎక్కడికి సార్ అలా వెళ్తున్నారు? బెదురుతూ అడుగుతాడు వెంకీ. బంగ్లాలోకి, ఇంకెక్కడికి? కథ పూర్తయ్యాక కదా సార్ వెళ్లాల్సింది, అప్పుడే తొందర ఎందుకు మీకు? చక్రి చేతిని వెనక్కి లాగుతున్నాడు వెంకీ. పూర్తవ్వాలంటే అక్కడకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు వెంకీ అని వెంకీని బలంగా ముందుకు గుంజుతాడు. వెంకీ వంగుతూ వెళ్లాలా వద్దా అన్నట్లు నడుస్తున్నాడు. వీస్తున్న గాలికి ఆ గడ్డి తుప్పలు నెమ్మదిగా ఊగుతున్నాయి. వాటిని దాటుకుంటూ ఆ బంగ్లా వైపే చూస్తూ ముందడుగు వేస్తున్నారు. అలా కాస్త దూరం వెళ్లేసరికి, ఓ బాబో, ఎవరు మీరు? మళ్ళీ ఆ స్వరం వీళ్ల చెవిన పడింది. ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు. వెనక ఎవరూ లేరు. వెంకీ ఒక్క ఉదుటిన చక్రి వెనక్కి వెళ్లి భుజంపై చేయి వేసి ఎవరు పిలిచారన్నట్లు బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎవరూ లేరు సార్, నా మాట వినండి, వెనక్కి వెళ్ళిపోదాం నెమ్మదిగా అంటాడు. చక్రి మాత్రం మౌనంగా అన్నీ గమనిస్తున్నాడు. ఇంతలో వెంకీ కెవ్వుమంటూ పెద్దగా అరుస్తాడు. చక్రి వెనక్కి చూసేసరికి వెంకీ కళ్ళు గట్టిగా మూసుకుని, ఎవరు సార్ నా భుజంపై చేయి వేసింది అంటాడు. చక్రికి కూడా నోట మాట పెగలట్లేదు. ఏంటి సార్ మాట్లాడరు అంటూ ఆ చేతిని పట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు వెంకీ. కోపంగా వీళ్ల వైపు చూస్తున్న రాజేశ్వరీదేవి వెనక కనిపించేసరికి ఏం మాట్లాడాలో తెలియక, మేడం మీరా, బాగున్నారా అంటాడు వణికిపోతూ. ఇక్కడకు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటుంది రాజేశ్వరి గంభీరంగా. వెంకీ హడలిపోతూ, మేడం మీరు ఒకసారి నా భుజం మీద చేయి తీస్తారా అని అడుగుతాడు. ఇంతలో వెంకీ పరిస్థితిని అర్థం చేసుకుని వెంకీని వెనక్కి లాగి చక్రి ఆవిడ ముందు నుంచుంటాడు. అమ్మ రాజేశ్వరీదేవి గారు, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ దండం పెడతాడు. అప్పలమ్మ ఆత్మకథ పూర్తి చేయకపోతే చంపేస్తానందా అని వెనక్కి తిరిగి బంగ్లా వైపు చూస్తుంది రాజేశ్వరి. అవునమ్మా, పూర్తి చెయ్యాలంటే ఆవిడను ఎవరు చంపారో మీరే మాకు చెప్పాలి. ఈ ఊళ్ళో అందరూ మీ పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు. మీరు మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మేము కూడా బ్రతుకున్నన్నాళ్ళు మీ పేరు చెప్పుకునే బ్రతుకుతాం అని దీనంగా అడుగుతాడు చక్రి. అవును రాజేశ్వరీదేవి గారు, నాకు పాప పుడితే మీ పేరే పెట్టుకుంటాను, మా గురువు గారి మీద ఒట్టు. వెనక నుంచి చక్రి తలపై చేయి పెడతాడు వెంకీ. ఆవిడ బంగ్లా వైపే చూస్తూ, మీకు ఏం కావాలిప్పుడు? అప్పలమ్మను చంపింది ఎవరో తెలియాలి, అంతే కదా అంటుంది. అవునమ్మా, మాకు సమయం లేదు, మాకేదైనా అయితే మా భార్యలు తట్టుకోలేరు. ఆ అప్పలమ్మ వల్ల మీ కుటుంబం నాశనమైనట్లే మా కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిపోయేలా ఉన్నాయి అంటూ రాజేశ్వరీదేవి పాదాలను పట్టుకుంటాడు చక్రి. చక్రి కాళ్లపై పడ్డాడు కదా అని వెంకీ కూడా ఆవిడ కాళ్లపై పడతాడు. వెంటనే అనుమానంతో, సార్, దెయ్యాలు కూడా షూ వేసుకుంటాయా సార్ అతి నెమ్మదిగా అడుగుతాడు వెంకీ. స్టూపిడ్, నీ కుళ్ళు జోక్స్ ఆపు. నువ్వు పట్టుకున్నది నా కాళ్ళు, ఆవిడ కాళ్ళు కాదు. సారీ సార్, ఈ తుప్పల్లో సరిగ్గా కనపడక ఆవిడ కాళ్ళనుకుని మీ కాళ్ళు పట్టేసుకున్నట్లున్నాను అంటూ ఆ గడ్డి కళ్ళలో గుచ్చుకోకుండా కళ్ళు గట్టిగా మూసుకుని రాజేశ్వరీదేవి పాదాల కోసం తడుముతున్నాడు వెంకీ. సార్, ఆవిడ కాళ్ళెక్కడ సార్, దొరకడం లేదు. ఆవిడకు కాళ్ళు లేవు వెంకీ అని మెల్లగా చక్రి చెప్పడంతో వెంకీ వెంటనే కళ్ళు తెరిచి, మరి మీరేం పట్టుకున్నారు సార్? నాకేం తెలుసు, నేను పాదాలు పట్టుకుందామని వంగాను, కాని దొరకలేదు. వీళ్ళు ఇలా గుసగుసలాడుతుండగా రాజేశ్వరీదేవి ముందుకు తిరిగి, పైకి లేవండి అదే గంభీర స్వరంతో అనేసరికి ఇద్దరూ పైకి లేచి రాజేశ్వరీదేవి వైపే చూస్తారు. అప్పలమ్మను ఎవరు చంపారో తెలియాలంటే మీరు ఈ రాత్రిని ఆ బంగ్లాలో గడపాల్సిందే. అప్పుడే మీకు తనను ఎవరు చంపారో చెబుతాను అంటుంది రాజేశ్వరీదేవి. ఆ బంగ్లాలోనా? మా వల్ల కాదు మేడం తడుముకోకుండా చెప్పేస్తాడు వెంకీ. అలా అయితే మీరు బ్రతకడం కూడా అసాధ్యం అని అక్కడ నుండి ఉన్న పలంగా మాయమైపోతుంది రాజేశ్వరీదేవి. వెంకీ చెంప చెల్లుమనిపిస్తాడు చక్రి. బుద్ధుందా నీకు? నేను మాట్లాడుతున్నానుగా అంటాడు కోపంగా.
వెంకీ ఏం మాట్లాడకుండా బిక్కముఖం వేసి నోటికి చేయి అడ్డుగా పెట్టుకుంటాడు. ఇంతలో చక్రి కంగారుగా అటూ ఇటూ వెతుకుతూ, అమ్మా రాజేశ్వరీదేవి గారు, ఈ సమస్య నుండి బయటపడాలంటే ఆ బంగ్లాలో ఉండడం తప్ప వేరే మార్గం లేదంటారా? రాజేశ్వరీదేవి పలకదు. అమ్మా, మమ్మల్ని మీ బిడ్డలనుకుని కాపాడండి తల్లి అని దీనంగా చేతులు జోడిస్తాడు చక్రి. మీరు మీ సమస్యను అధిగమించాలంటే ఆ బంగ్లాలో ఉండాల్సిందే. రాజేశ్వరి కనపడకుండా మాట్లాడుతుంది. ఆ అప్పలమ్మ మమ్మల్ని చంపేస్తుందేమోనని భయంగా ఉందమ్మా అంటాడు చక్రి. మీరు ధైర్యంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. భయపడితే భయమే మిగులుతుంది తప్ప మీ ప్రాణాలు మిగలవు. చక్రి ఆలోచనలో పడ్డాడు. 5 నిమిషాలు ఆలోచించి, సరే అమ్మా, ఏదైతే అదే అవుతుంది. మేము ఈ రాత్రికి ఆ బంగ్లాలో ఉంటాము, కానీ మా ప్రాణాలు కాపాడే బాధ్యత మాత్రం మీదే. వెనక నుంచి చక్రి వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపుతున్నాడు. చక్రి వినకపోయేసరికి, సార్ వద్దు సార్, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు వెంకీ. తప్పదు వెంకీ, మన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది. ముందుకు సాగాలంటే ఎందులో కందులో దోకాల్సిందే అంటాడు నిరాశగా. జరగబోయే పరిస్థితులను ఆలోచించిన వెంకీ కూడా రాజేశ్వరి షరతుకు ఒప్పుకుంటాడు. వెంకీ కూడా ఆ రాత్రి బంగ్లాలో ఉండడానికి అయిష్టంగానే ఇష్టపడ్డాడు. సరే రాజేశ్వరీదేవి గారు, మీ షరతుకి మేం ఒప్పుకుంటున్నాం అని చక్రి రాజేశ్వరి కోసం చుట్టూ తడుముతున్నాడు. ఆ మాట వినగానే క్షణంలో వెంకీకి జానెడు దూరంలో సడన్ గా వచ్చి వాలుతుంది రాజేశ్వరి. వెంకీ ఉలిక్కి పడి గుండెలపై చేయి వేసుకుని మెరుపు వేగంతో మళ్లీ చక్రి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంటి సార్, ఈ ఆత్మలకి వైలెంట్ ఎంట్రీస్ తప్ప సైలెంట్ ఎంట్రీస్ తెలీదంటారా? కొంచెం ఉంటే హార్ట్ అటాక్ వచ్చేద్దును అంటాడు. నువ్వు కాసేపు నోరు మూసుకోరా అని చక్రి నెమ్మదిగా చెప్పి, ఆ బంగ్లాలోకి ఇప్పుడే వెళ్ళాలా అమ్మా సంశయంగా అడుగుతాడు చక్రి. ఆవిడ చెబుతారులేండి సార్, మీకెందుకంత కంగారు అంటాడు వెంకీ. ఇప్పుడు కాదు, సరిగ్గా సమయం 8 గంటలకు మీకు ఆ బంగ్లాలోంచి శబ్దాలు వినిపిస్తాయి. అవి వినపడిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్లడానికి మా పని మనిషి వస్తుంది అంటుంది రాజేశ్వరి. పని మనిషా లేక పని మనిషి ఆత్మ? కాస్త క్లియర్గా చెప్పండి మేడం అడుగుతాడు వెంకీ. అది వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి సడన్ గా మాయమైపోతుంది రాజేశ్వరి. రాజేశ్వరి చెప్పినట్లు 8 గంటలు ఎప్పుడు అవుతుందో అని భయపడుతూ కారులో ఎదురు చూస్తున్నారు ఇద్దరు. సమయం 7 గంటలు. చీకటి పడింది. టెన్షన్తో వెంకీ తల పగిలిపోతుంది. సార్ 8 అయిపోతుంది సార్, అసలు ఈ 8 ముహూర్తం ఏంటి సార్? నాకు మాత్రం ఏం తెలుసు, నోర్మోసు కూర్చో, భయంతో గుండె ఆగిపోయేలా ఉంది ఇక్కడ. చాలా కోపంగా మాట్లాడతాడు చక్రి. మీరే అలా అంటే ఇక నాలాంటి పిరికోడు ఏమైపోవాలి సార్? నాకెందుకో ఈ అత్తా కోడలిద్దరూ మనల్ని 8ంటికి లేపేసే ముహూర్తాలు ఏమైనా పెట్టారేమో సార్. ఆపరా నాయన, ఆ పాపిష్టి నోటితో ఏది పడితే అది వాగకురా, శుభం పలకరా దరిద్రుడా. సార్ అంత మాట అన్నారేంటి సార్? నా బ్రతుకుని ఈ దెయ్యాల పాలు చేసి నిన్ను తిట్టడం కాదురా, చంపేయాలి. నేను ఒకవేళ ప్రాణాలతో ఈ రాత్రి బయటపడితే నీ ముఖం ఈ జన్మలో చూడను. ఒకే ఆఫీస్లో ఉంటూ ముఖం చూడకుండా ఉండడం చాలా కష్టం సార్. ఒరేయ్, నీకు తెలియక మాట్లాడుతున్నావో కావాలనే ఏడిపిస్తున్నావో తెలియదు, కానీ నాకు చుక్కలు చూపిస్తున్నావురా. చూడను అంటే నిన్ను ఉద్యోగంలోంచి పీకి పాడేస్తానని చెబుతున్నా, అర్థమవుతుందా నీ మట్టి బుర్రకు? తీసేస్తారా? నేనేం చేశాను సార్? మిమ్మల్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆశపడడం కూడా తప్పేనా? అయినా మనం బ్రతికి బయటపడితే కదా ఉద్యోగంలోంచి తీసేసిది అని ఆవేశంగా అంటూ చేతులు జోడించి పైకి చూస్తూ, స్వామి, మా గురువుగారు నన్ను ఈ ఉద్యోగంలోంచి తీసేస్తానంటున్నారు కాబట్టి ఆ అప్పలమ్మ చేతిలో ఈ రోజే ఇక్కడే ఆ బంగ్లాలోనే మమ్మల్ని చంపించేయి. మా గురువుగారి దగ్గర జాబ్ పోగొట్టుకోవడం కన్నా ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. దయచేసి నా కోరిక నెరవేర్చు తండ్రి అని శ్రద్ధగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అది చూసి చక్రి బుర్ర గిర్రున తిరిగినట్లయి వెంకీ వైపు విస్మయంగా చూస్తూ, ఒరేయ్, నీ అమ్మ కడుపు మాడ, అదేం కోరికరా? నీకు దండం పెడతా, అటువంటి ప్రార్థనలు చేయకురా. అసలే రాత్రివేళ తదాస్తు దేవతలు ఆకాశంలో తిరుగుతుంటారంట, పొరపాటున తదాస్తు అనేరు. ఆపరా నాయనా అని వెంకీ చేతులు పట్టుకుంటాడు. అయితే నన్ను జాబ్ నుంచి తీయరు కదా అంటాడు వెంకీ పక్కకు చూస్తూ. అస్సలు తీయను, నువ్వు ముందు ప్రార్థన ఆపు అనగానే వెంకీ ప్రార్థన ఆపేస్తాడు. అలా సమయం గడిచిపోయింది.
ఒక్కసారిగా పాడుబడిన బంగ్లా కాస్త కొత్త కట్టడంలా మారిపోయింది. ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వీళ్ళ ఆశ్చర్యానికి అవధుల్లేవు. కళ్ళప్పగించి ఆ ప్రదేశంలో జరిగే మార్పులను గమనిస్తున్నారు. వీళ్ళ ముందున్న తుప్పలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయి మనసుని మైమరిపించే పూల మొక్కలు ప్రత్యక్షమయ్యాయి. రాజేశ్వరి చెప్పినట్లుగానే ఆ బంగ్లాలోంచి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. అది వినడానికి చాలా మధురంగా ఉన్నాయి. వెంకీ చక్రీలు కార్ దిగి ఆ రాజేశ్వరి పని మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. సార్, ఆ పని మనిషి అయినా అందంగా నడిచొస్తుందంటారా, లేక సడన్ ఎంట్రీనే ఇస్తుందంటారా? బాబాయ్, నాకెందుకు వచ్చింది, నేను మీ వెనకాలే నుంచుంటా అని చక్రి వెనక్కి వెళ్ళి చక్రి నడుముకు చేతులు మెలేస్తాడు. ఏయ్ చేతి వెంకీ, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చికాకుగా వెంకీ చేతులను వదిలించుకుంటాడు చక్రి. ఇంతలో గాల్లో ఏదో ఒక ఆకారం వీళ్ల వైపుకు వస్తుండడం గమనిస్తారు. వెంకీ, ఏం జరిగినా ధైర్యంగా ఉండు, బహుశా అదే అయి ఉంటుంది. అలాగే సార్, తప్పదు కదా, బిక్కముఖం వేస్తాడు వెంకీ. ఇంతలో పని మనిషి ఆత్మ వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్లపై తిరుగుతూ అమాంతం 2 చేతులతో వీళ్ళ జుట్టు పట్టుకుని గాల్లో ఎగరేసుకుంటూ ఆ బంగ్లా వైపు తీసుకువెళ్తుంది. అబ్బా మేడం, మీకులా మాకు కాళ్ళు లేవనుకుంటున్నారేమో, మమ్మల్ని వదిలేయండి మేడం, నడిచొస్తాం, జుట్టు నొప్పొస్తుంది అంటాడు వెంకీ. ఒరేయ్ ఒరేయ్, ఎక్కువగా మాట్లాడుకురా, మీకు కాళ్ళు లేవని దీన్ని రెచ్చగొడితే మన కాళ్ళు కరకర నమిలేస్తుంది. దాని పళ్ళు చూసావా ఎలా ఉన్నాయో అంటాడు చక్రి ఏడుస్తూ. బంగ్లాలోకి వెళ్లేలోపు జుట్టంతా విగ్గులా ఊడిపోతే మా పుష్పకి ఏం సమాధానం చెప్పాలి సార్ అంటాడు వెంకీ అమాయకంగా. అమ్మో, అప్పలమ్మ చేతిలో చస్తానో లేదో గాని ఈ వెంకీగాడి వల్ల ఖచ్చితంగా చచ్చిపోతానేమో అని తనలో తానే బాధపడుతున్నాడు చక్రి. ఇంతలో ఆ బంగ్లా సింహద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఆ తలుపులు వీళ్ళని చూసి వాటికవే తెరుచుకుంటాయి. లోపల ఆ భవనం ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఆ మిరుమిట్లు గొలిపే కాంతికి మైమరచిపోయి చూస్తున్నారు ఇద్దరు. ఆ పెద్ద హాలు లాంటి ప్రాంగణం దాటించి కాస్త లోపలికి తీసుకువెళ్ళి ఒక మూలగా మెట్ల వెనుక వీళ్లను సడన్గా కిందకు వదిలేస్తుంది ఆ పని మనిషి. అలా సడన్గా వదిలేసేసరికి ఇద్దరూ ఒక్కసారిగా ఆ మైకం నుంచి బయటకు వచ్చి ఆ అని బిగ్గరగా అరిచి కింద పడతారు. ఆ పని మనిషి వీళ్ళ వైపు కోపంగా చూస్తూ, మేం పిలిచే వరకు మీరిక్కడే ఉండాలి, కదిలారా చంపేస్తాం అంటుంది. వెంకీ నడుం పట్టుకుని, అసలు మనుషులతో ఎలా మసులుకోవాలో అన్న ఇంగితం ఉందా సార్ వీళ్లకు అంటాడు చక్రి వైపు చూసి. అది వెళుతున్న ఆ పని మనిషి విని వెనక్కి చూసి, మీకు మర్యాద కావాలా ప్రాణం కావాలా అంటుంది. వెంకీ ఒక్క దెబ్బకు హడలిపోయి, మర్యాద అంటే అసలేంటి పని మనిషి గారు అంటాడు. ఆ పని మనిషి ఆత్మ తలను అడ్డంగా ఒక్కసారి ఊపేసరికి వెంకీ చెంప చెల్లుమంటుంది. పని మనిషి అంటావేంట్రా, నేను నీకు పని మనిషిని కాదు, నా పేరు సౌందర్య అంటుంది. వెంకీ నివ్వెరబోతాడు. చక్రి మాత్రం ఏం మాట్లాడకుండా వెంకీని చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు. వెంటనే ఒక మూలకు జరిగి బాసికట్ట కట్టుకుని కూర్చుంటారు చక్రి. అలా చక్రి బాసికట్ట కట్టుకుని కూర్చోవడం చూసిన వెంకీ హఠాత్తుగా, సార్ అలా కూర్చున్నారేంటి, ఇలా నాలా కూర్చోండి అని తన మోకాళ్లను ముడుచుకుని 2 చేతులతో కాళ్లను గట్టిగా పట్టుకుని ఆ మోకాళ్లపై తన గడ్డాన్ని ఆనించి వెర్రిచూపులు చూస్తున్నాడు. వెంకీ చర్యలు చక్రికి చాలా వింతగా అనిపించి మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పటి వరకు బానే ఉన్నాడు కదా, ఇంతలో ఏం మాయరోగం వచ్చింది వీడికి అని సనుక్కుంటూ, అలానే కూర్చోవాలని ఇక్కడెక్కడైనా రాసుందా అంటాడు విసుగ్గా. అది కామన్ సెన్స్ సార్, మనం దెయ్యాలు ఉండే చోటికి వచ్చినప్పుడు ఇలా కూర్చుంటే అవి మనల్ని చూసి భయపడుతున్నారులే పాపం అనుకుని వదిలేస్తాయి. అంతేగాని మీకులా సంగీత కచేరీకి వచ్చినట్లు కూర్చుంటే మిమ్మల్ని ఎస్పి బాలు అనుకుని ఒక పాట పాడమంటే ఏం చేస్తారు అంటాడు. వెంటనే చక్రికి భయం వేసి వెంకీలా కూర్చుని తను కూడా అటు ఇటు వెర్రిచూపులు చూస్తున్నాడు. ఇంతలో వీళ్ల కళ్ళ ముందే ఆ ఆత్మలు ఒకదాని తర్వాత ఒకటి గాల్లో ఎగురుకుంటూ పై అంతస్తు నుంచి కిందకు రావడం మొదలుపెట్టాయి. ఇన్ని ఆత్మలున్నాయేంటి సార్ భయంతో అంటాడు వెంకీ. అవును వెంకీ, అన్నీ పట్టుచీరలు కట్టుకున్నాయేంటి, ఆత్మలు కూడా పట్టుచీరలు కట్టుకుంటాయా విస్మయంతో వాటి వైపే చూస్తున్నాడు చక్రి. అయినా కాళ్ళు లేని వీటికి ఇంత సింగారం అవసరమంటారా సార్ అంటాడు నెమ్మదిగా. అది విన్న ఒక ఆత్మ వీళ్లను కోపంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది.
నీ నోటి దురద తగ్గించుకోపోతే మనం కాసేపట్లో శవాలు అవ్వడం ఖాయం వెంకీ, దయచేసి మౌనంగా ఉండు అని వేడుకున్నట్లు అడుగుతాడు చక్రి. అలా వెంకీ చక్రీలిద్దరూ అక్కడ జరుగుతున్నదంతా భయం భయంగానే గమనిస్తున్నారు. పంచెకట్టులు కట్టుకున్న మగ ఆత్మలు కూడా గాల్లో తేలుతూ వచ్చి హాలులో వరుసగా కూర్చుంటున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో వీళ్లకు ఏమాత్రం అర్థం కావట్లేదు. కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఇంతలో పెద్ద హాహాకారంతో అప్పలమ్మ ఆత్మ పైనుంచి వస్తుంది. అప్పలమ్మ ఆత్మ మాత్రం ఒక పాత చీర కట్టుకుని వెలవెలబోతున్న ముఖంతో ఆ హాలులో ఆడ ఆత్మలకు మగ ఆత్మలకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుంటుంది. అప్పలమ్మ వెనకే లింగం కూడా వస్తున్నాడు. వీళ్ల వైపు చూసిన లింగం ఈరోజు మీ చావు తప్పదు అన్నట్లు నవ్వుతూ ముందుకు వెళుతున్నాడు. అప్పలమ్మను చూసి అక్కడ ఉన్నవారందరూ ఎందుకో ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ హాల్ అంతా వాళ్ళ నవ్వులతో మారుమ్రోగిపోతుంది. అలా కాసేపటికి పైనుంచి రాజేశ్వరీదేవి ఆత్మ రాకను గమనించిన అందరూ నవ్వడం ఆపేసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఆ వెనకే రాజేశ్వరీదేవి భర్త రంగరాజు ఆత్మ కూడా హుందాగా వస్తుంది. వాళ్ళిద్దరూ వాళ్ల కోసం ఎదురుగా కట్టిన ఎత్తైన కట్టడంపై వేసిన సింహాసనంపై కూర్చున్నారు. ఇంతలో పనిమనిషి పైకి లేచి, ఇక మొదలు పెట్టండి అని చేతులు పైకి ఎత్తుతుంది. అప్పుడే కాదు, చినరాజావారిని రానివ్వండి అంటుంది రాజేశ్వరి ఆత్మ. అందరూ ఆతురతగా మెట్లపైకి చూసి, దయచేయండి చినరాజావారు, విచ్చేయండి అని పైకి లేచి స్వాగతం పలుకుతున్నారు. సార్, ఎవరు సార్ ఆ చిన్నరాజావారు అని వెంకీ కూడా తలను కాస్త వంచి పైకి చూస్తున్నాడు. బహుశా మంగళరాజేమో అంటూ చక్రి వెంకీ చెవి దగ్గర చెబుతాడు. ఆ పిచ్చోడికి ఇంత బిల్డప్ అవసరమంటారా సార్? వెంకీ కూడా అతి నెమ్మదిగా చెప్పేసరికి, నిజానికి అతనికే అవసరం వెంకీ. ఎందుకంటే ఇచ్చిన మాట కోసం వనవాసం చేసి రఘువంశ కీర్తిని కాపాడిన ఆ రాముడంతటి గొప్పవాడు మంగళరాజు. అది నిజమే సార్, లేకపోతే ఎంత మంచోడు కాకపోతే వంశం పరువు కోసం ఆ పిచ్చిదాన్ని భార్యగా చేసుకుని పిచ్చోడిలా మారిపోతాడు. నిజంగా ఇటువంటి వారే కదా సార్ మనకు ఆదర్శం అని గుసగుసలాడుకుంటున్నారు ఇద్దరు. ఇంతలో మంగళరాజు పిల్లి మొగ్గలు వేసుకుంటూ మెట్లపై నుంచి దిగుతుంటే అందరూ ఒక్కసారిగా తింగరాజు వంశోద్ధారక స్వాగతం సుస్వాగతం అని జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ఇదేంటి సార్, మంగళరాజు ఎంట్రీ మరీ ఇలా ఉంది నోరెళ్ళబెడతాడు వెంకీ. ఆ ముష్టిదాని దెబ్బకు పిచ్చి పీక్స్కు వెళ్ళిపోయి ఉంటుంది అంటాడు చక్రి. అలా మంగళరాజు ఆ జయ జయ ధ్వానాల మధ్య వెళ్ళి అప్పలమ్మ తలపై కూర్చుంటాడు. ఇన్ని వింతలను చూస్తానని కలలో కూడా అనుకోలేదు వెంకీ అంటుండగా ఆత్మలన్నీ ఒక్కసారిగా సంగీత వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టాయి. సౌందర్య, నువ్వు మొదలుపెట్టు అని చేత్తో సైగ చేస్తూ చెబుతుంది రాజేశ్వరీదేవి. అది విన్న వెంకీ గట్టిగా చెవులు మూసుకుని, నాకు మొట్టమొదటిసారి చచ్చిపోవాలనిపిస్తుంది సార్. చక్రి భయపడి, ఏమైంది వెంకీ అంటాడు. లేకపోతే అది సౌందర్య ఏంటి సార్? సౌందర్య గారు బ్రతికుంటే ఈ ఘోరాన్ని చూడలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదురు. ఈ పరిస్థితుల్లో ఆవిడ గురించి అవసరం అంటావా వెంకీ? అదేంటి సార్? సౌందర్య, ఆ పేరు ఆవిడ ఒక్కరికే సరిపోతుంది. ఈ గబ్బు ముఖం దాన్ని సౌందర్య అంటుంటే నా గుండె జారిపోతుంది సార్. అసలే నేను ఆవిడకు వీరాభిమానిని అంటాడు. అయితే కాసేపు ఆగు, ఆవిడ దగ్గరికే పోదువు గాని అంటాడు చక్రి కోపంగా. అయ్య బాబోయ్, వద్దులేండి సార్, అంతగా వినలేకపోతే చెవులు మూసుకుంటా అని సైలెంట్ అయిపోతాడు వెంకీ. అలా ఇద్దరూ అక్కడ జరిగేదంతా చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఇంతలో సౌందర్య పైకి లేచి, ఇక మొదలు పెట్టండి అని సైగ చేయగానే ఒక్కొక్కరిగా లేచి పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆ పాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నా వాళ్ల రూపాలు మాత్రం అంతే భీకరంగా ఉన్నాయి. అలా వాళ్ళు పాడుతుంటే అందరూ హాయిగా ఆస్వాదిస్తున్నారు. కానీ అప్పలమ్మ మాత్రం బాధతో కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. వెనక నుంచి లింగం అప్పలమ్మను ఓదారుస్తున్నాడు. అలా ఆ హాలులో ఉన్న వాళ్ళందరూ పాడడం పూర్తయ్యాక సౌందర్య కన్ను వెంకీ చక్రీలపై పడుతుంది. ఆ గుంటలు పడి నల్లగా ఉన్న కళ్ళతో వీళ్ళ వైపు కోపంగా చూసి, ఇలా రండి, ఇప్పుడు మీ వంతు అంటుంది. వెంకీ హడలిపోయి భయంతో, ఎందుకు సౌందర్య మేడం అంటాడు. మీరు కూడా ఒక మంచి గీతాన్ని పాడి మా అయ్యగారిని అమ్మగారిని ఆహ్లాదపరచండి అంటుంది గంభీరంగా. పాట అని నోరెళ్ళబెట్టి చక్రి వైపు చూస్తాడు వెంకీ. అది నోరా తాటి పట్టా? ఏమంటే అది జరిగిపోతుందేంట్రా ముదనష్టపు సన్నాసి
అంటాడు చక్రి పంటిని బిగించి. వెంటనే వెంకీ బెదిరిపోతూ, పాడాల్సిందేనా మేడం అంటాడు. పాడాల్సిందే అంటే, నాకన్నా మా గురువుగారు చాలా బాగా పాడతారండి అని చక్రి వైపు చూసి, అవును కదా గురువుగారు అంటాడు. నాకు పాటలు పాడడం పెద్దగా రాదండి, పాడకపోతే అని నెమ్మదిగా సాగదీస్తాడు చక్రి. చంపేస్తాం. సౌందర్య కూడా ఘాటుగా సమాధానం చెప్పేసరికి చక్రి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ రాజేశ్వరి రంగరాజుల ముందుకు వచ్చి ఒద్దికగా కూర్చుంటాడు. కానీ అంటుంది సౌందర్య. నా పాట పంచామృతం, నా పాట పంచామృతం అని అందుకుంటాడు చక్రి. అలా ఎలాగైతే పాటను పూర్తి చేసి, అమ్మయ్య పాట అయిపోయింది అని మనసులో అనుకుంటుండగా ఎవరివో గట్టిగా చప్పట్లు వినిపిస్తున్నాయి. ఎవరివా అని పక్కకు చూస్తాడు చక్రి. వెంకీ ఆనందంతో పరవశించిపోతూ చప్పట్లు కొడుతూ చక్రి దగ్గరకు రావడం చూసిన చక్రి మనసులో, బాబోయ్ ఈడేదో కొంప ముంచేసేలా ఉన్నాడు అని బిత్తర చూపులు చూస్తున్నాడు. చక్రి ఊహించినట్లుగానే వెంకీ పారవస్యంతో చక్రిని గట్టిగా పట్టుకుని, సూపర్ సార్, అద్భుతం, మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు సార్, నా కోసం ఇంకో పాట పాడండి సార్ అంటాడు. ఆ మాటతో చక్రి గుండె బద్దలైపోయింది. అక్కడున్న అందరూ కూడా చక్రి వైపు చూసి, ఇంకొక పాట పాడాలి, ఇంకొక పాట పాడాలి అని అనడం మొదలుపెట్టారు. చక్రికి చాలా ఏడుపొస్తుంది. కష్టంగా ఆపుకుంటూ రాజేశ్వరికి దండం పెట్టి, నాకన్నా వీడు బాగా పాడతాడు రాజేశ్వరీదేవి గారు అంటాడు. అందరూ ఒక్కసారిగా వెంకీ వైపు చూడడం మొదలుపెట్టారు. అయ్యో మా గురువుగారు పొరబడుతున్నారు, నాకు పాటలేం రావండి అంటాడు వెంకీ గబాలున. ఇప్పుడు నువ్వు పాడాల్సిందే సౌందర్య కఠినంగా చెప్పేసరికి, అయ్యో నిజంగానే నాకు రాదండి బ్రతిమాలుతున్నట్లు మాట్లాడతాడు. ఆ మాటకు కోపం వచ్చిన సౌందర్య ఒక్క క్షణంలా మెరుపులా వచ్చి వెంకీ ముఖానికి ఇంచు దూరంలో తన భయంకరమైన ముఖాన్ని పెట్టి, రాధా అని గట్టిగా అరిచేసరికి, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా. వెంకీ వణికిపోతూ పాట మొదలెట్టాడు. అలా ఎలాగైతే వీళ్ళు కూడా పాటలు పాడి మౌనంగా కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ సంగీత కచేరీని చూస్తూ చాలా ఆనందంతో నవ్వుతుంటే అప్పలమ్మ మాత్రం ఎందుకో ఏడుస్తూ ఉంది. అసలు వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో, అప్పలమ్మ ఎందుకు ఏడుస్తుందో ఏమాత్రం అర్థం కావట్లేదు వీళ్లకు. ఇంతలో సౌందర్య మళ్ళీ పైకి లేచి, చినరాజావారు, ఇది సేవా సమయం, మీరెళ్ళి మీ సింహాసనాన్ని అధిష్ఠించండి అని చెప్పగానే మంగళరాజు అప్పలమ్మ తలపై నుంచి ఎగురుకుంటూ సింహాసనంపై కూర్చుంటాడు. వెంటనే అప్పలమ్మ కూడా గబుక్కున పైకి లేచి పక్కన ఉన్న బంగారు బిందెను తీసుకువచ్చి వాళ్ళ ముగ్గురి పాదాలు కడుగుతుంది. ఆ తర్వాత ఒక పట్టు వస్త్రంతో ఆ పాదాలను తుడిచి పెద్ద వింజామర తీసుకుని ముగ్గురికి విసరడం మొదలుపెట్టింది. ఏంటి సార్, ఈ అప్పలమ్మను మనం పవర్ఫుల్ దెయ్యం అనుకుంటే కామెడీ దెయ్యంలా ఉందేంటి సార్ అంటాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. అసలు అప్పలమ్మ ఎందుకు ఏడుస్తుందంటావు అని చక్రి అంటుండగా అప్పలమ్మ అక్కడ ఉన్న అందరి కాళ్ళు కూడా కడిగి నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అలా మొత్తం అందరికీ సేవ చేయడం పూర్తయ్యేసరికి గోడకు ఉన్న పెద్ద చెక్క గడియారం నుండి శబ్దం వస్తుంది. వెంటనే అందరూ లెగిసి నుంచుని ఒక్కొక్కరిగా పైకి వెళ్ళిపోతున్నారు. అది చూసిన వీళ్ళు కంగారుగా, అమ్మ రాజేశ్వరీదేవి గారు, సమయం 1 గంట అయింది, మీరన్నట్లుగానే ఈ రాత్రి ఈ బంగ్లాలో ఉన్నాము. ఇక అప్పలమ్మను ఎవరు చంపారో చెబితే ఆ ఆత్మకథను పూర్తి చేసి ఇక మేము వెళ్ళిపోతాం దీనంగా అడుగుతాడు చక్రి. రాజేశ్వరీదేవి చెప్పేయమంటారా అన్నట్లు రంగరాజు వైపు చూస్తుంది. అని తల ఎగరేస్తారు రంగరాజు. వాళ్ళ సైగలు చూస్తున్న అప్పలమ్మలో ఒక్కసారిగా అంతులేని ఆనందం. అప్పలమ్మ రాజేశ్వరీదేవి ఎదురుగా నుంచుని తనను ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఆతృతగా చూస్తుంది. అప్పలమ్మను ఎవరూ చంపలేదు, తనకి తానే మేడపై నుంచి పడి మరణించింది అని పైకి లేస్తుంది రాజేశ్వరీదేవి. అదెలా కుదురుతుంది అమ్మగారు, నాకు తెలియకుండా నేనెలా పడిపోతాను అంటుంది అప్పలమ్మ. నీకు నీ చావు గురించే కాదు, నీకున్న జబ్బు గురించి కూడా తెలియదే వెర్రిదానా అంటుంది రాజేశ్వరీదేవి. నాకు జబ్బేమిటి, నాకే జబ్బులు లేవు. లింగం
గట్టిగా అరుస్తుంది రాజేశ్వరీదేవి. లింగం ఎగురుకుంటూ క్షణంలో రాజేశ్వరి ముందు వాళ్తాడు. మీ మేడంకి ఉన్న జబ్బేంటి అంటుంది రాజేశ్వరి. నిద్దట్లో నడిచే అలవాటమ్మగారు అంటాడు వినయంగా. వెంకీ చక్రీలకు కూడా కుతూహలం ఎక్కువైంది. అర్థమైందా? నీకు నిద్దట్లో నడిచే అలవాటుంది. ఆ అలవాటులోనే ఒకరోజు అర్ధరాత్రి నీ రూంలోంచి నడుచుకుంటూ వచ్చి మేడపై నుంచి కింద పడిపోయావు అంటుంది రాజేశ్వరీదేవి. అప్పలమ్మ నోరెళ్ళబెట్టి, నేను నమ్మను. అలా అయితే మరి ఈ లింగం కూడా ఆ రోజే చచ్చిపోయాడు కదమ్మగారు. లింగంగాడికి కూడా నిద్దట్లో నడిచే అలవాటు ఉందా అంటుంది. అవునమ్మగారు, మేడం అయితే ఆ అలవాటుతో చనిపోయారు. మరి నన్నెవరు చంపారు అంటాడు. నిన్నెవరు చంపారో చెబితే వాళ్ళని ఏం చేస్తావు అడుగుతుంది రాజేశ్వరీదేవి. నన్ను కోరికలు తీరకుండా 30 ఏళ్లకే చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వెతికి మరీ చంపేస్తా అంటాడు కళ్ళను పెద్దవి చేసి. వాళ్ళు నీ కళ్ళ ముందే ఉన్నారు అని సమాధానమిస్తుంది రాజేశ్వరీదేవి. ఇక్కడ కొంపతీసి చినరాజావారా? కాదు, నిన్ను చంపింది ఈ అప్పలమ్మే అంటుంది అప్పలమ్మ వైపు చూపిస్తూ. నేనెందుకు చంపుతానమ్మా వాణ్ణి? వాడంటే నాకు సానా ఇట్టం. మా మధ్య గొడవలు పెట్టి ఈయన్ని కూడా నాకు శత్రువుని చేసేద్దామనుకుంటున్నారా? అవునమ్మగారు, మేడం నన్నెందుకు చంపుతారు అంటాడు లింగం. నువ్వు చనిపోయే ముందు రోజు రాత్రి నువ్వు బాగా మందు తాగి మత్తులో పడుకున్నావా అడుగుతుంది రాజేశ్వరి. లింగం ఒక్కసారిగా గతంలోకి వెళ్ళి జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. వెంటనే, అవునమ్మగారు, ఆ ముందు రోజు నా మొదటి పెళ్లి రోజని పుల్లుగా తాగేశా అంటాడు. అలా నువ్వు బాగా తాగి మత్తులో మేడపైన ఆరుబయట చినరాజావారికి కాపలాగా పడుకున్నాక సరిగ్గా 1 గంటకు అప్పలమ్మ నిద్దట్లో నడుస్తూ నిన్ను తొక్కుకుంటూ పెట్టగోడ వైపు వెళ్తుంది. మెలకువ వచ్చిన నువ్వు అప్పలమ్మను కాపాడదామని ఆ మత్తులో తూలుతూ నడుస్తూ అప్పలమ్మ వెనకే నడుస్తున్నావు. అప్పలమ్మ సరిగ్గా ఆ పిట్టగోడ దగ్గర ఆగి నుంచుంది. నువ్వు గబగబా వెళ్ళి, అమ్మా ఇక్కడ నుంచున్నారేంటి? పడిపోతారు, లోపలికి పదండి అనేలోపు అప్పలమ్మ నీ అరచేతిని గట్టిగా పట్టుకుని ఒక్క క్షణంలో కిందకు దూకేసింది. నువ్వు మత్తులో ఉండడం వల్ల ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తులేదు అని రాజేశ్వరి చెప్పగానే లింగం కోపంతో ఊగిపోతున్నాడు. అప్పలమ్మ లింగం కోపానికి జడిసిపోయి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒసేయ్ ఆగవే, ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావే అని లింగం తరమడం మొదలుపెట్టాడు. చెయ్యి పట్టుకుని దూకేసిందా సార్? అయితే పాపం లింగంగాడు కూడా అప్పలమ్మ లెగ్గుకే బలైపోయినట్లున్నాడు అంటాడు నవ్వుతూ వెంకీ. నిజంగా లింగంగాడి మరణం మాత్రం నా భూతో నా భవిష్యత్రా విస్మయంగా చూస్తూ అంటాడు చక్రి. వాడి మరణమే కాదు సార్, నిజానికి ఈ అప్పలమ్మ ఆత్మకథే నా భూతో నా భవిష్యత్ సార్. అవును వెంకీ అంటాడు చక్రి. ఆ బంగ్లా అంతా కాపాడండి కాపాడండి అంటూ తిరుగుతుంది అప్పలమ్మ. నా జీవితాన్ని కూడా అర్ధాంతరంగా ముగించేస్తావా? ఆగవే పాపిష్టిదానా అంటూ లింగం అప్పలమ్మను తరుముతున్నాడు. ఆ శబ్దాలు వింటూనే, రాజేశ్వరీదేవి గారు, ఇక మేము వెళ్ళొచ్చా అని అడుగుతాడు చక్రి. మీ ధైర్యం, మీ మంచితనం, మీ అమాయకత్వం నన్నెంతో ఆకర్షించాయి. నేను పెట్టిన ఈ పరీక్షలో మీరు గెలిచారు అంటుంది రాజేశ్వరి. మరి ఈ ఆత్మకథ పుస్తకం సంగతి అని చూపిస్తాడు చక్రి. ఇక దీనితో మీకు పని లేదు అంటూ ఆ పుస్తకాన్ని అక్కడ వెలుగుతున్న మంటలో వేసేస్తుంది రాజేశ్వరీదేవి. అమ్మో, అలా కాల్చేశారేంటి మేడం? ఇప్పుడు ఆ పుస్తకం కోసం అప్పలమ్మ మమ్మల్ని చంపేస్తే? దిగ్భ్రాంతితో చూస్తున్నారు ఇద్దరు. ఇక అప్పలమ్మ మీ జోలికి రాదు. నిజానికి ఇదంతా నేను పెట్టిన షరతు. మీరు నిశ్చింతగా ఉండండి. షరతా? ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి మా వంశాన్ని నాశనం చేసినందుకు గాను మా వంశంలో వాళ్లకు బానిసలా సేవ చేస్తుంది అప్పలమ్మ. ఒకరోజు ఈ బానిసత్వాన్ని తప్పించుకునే మార్గం చెప్పమని నన్ను ప్రాధేయపడింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వెంటనే ఎవరైతే పూర్తిగా నీకు కూడా తెలియని నీ ఆత్మకథని వాళ్ళ ధైర్యంతో తెలివిగా పూర్తి చేస్తారో అప్పుడే నీకు ఈ బానిసత్వం తప్పుతుందన్నాను. అప్పటి నుండి ఎంతో మందిని కలిసి తన ఆత్మకథ మొదలు చెప్పింది. కానీ ఏ ఒక్కరూ ఆ ఆత్మకథ తుదిని తెలుసుకోలేకపోయారు. చివరకు మీరే ఆ రహస్యాన్ని అప్పలమ్మకు తెలిసేలా చేశారు అంటుంది రాజేశ్వరీదేవి. వెంకీ చక్రీల ముఖాల్లో చాలాసేపటి తర్వాత నవ్వొస్తుంది.
చాలా థ్యాంక్స్ మేడం, ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి బయటకు అడుగేయబోతున్నారు. ఆగండి, బిగ్గరగా అరుస్తుంది రాజేశ్వరి. ఇద్దరి ముఖాల్లో నవ్వు మాయమై వెనక్కి తిరిగి భయం భయంగా చూస్తున్నారు. నిజానికి నేను ఆ షరతు ఎందుకు పెట్టానో తెలుసా అంటుంది రాజేశ్వరి. నాకు తెలియదు సార్, మీకేమైనా తెలిసిందా అడుగుతాడు వెంకీ. చక్రి కూడా అడ్డంగా తల ఊపుతాడు. నేను ఆ షరతు ఎందుకు పెట్టానంటే ఈ తింగరాజు ఆస్థానం ఆస్తులను తెలివైన ధీరులకు అప్పగించాలని. ఎవరు సార్ ఆ ధీరులు అమాయకంగా అడుగుతాడు వెంకీ. చక్రి వెంకీ తలపై కొట్టి మనమేరా ఆ ధీరులం అంటాడు. వెంకీ పెళ్ళుబికి వస్తున్న నవ్వును ఆపుకుంటూ చేతిని అడ్డుగా పెట్టుకుని మనం ధీరులమేంటి సార్, కింద తడిసిపోతుంటే. నోర్ముయ్, సైలెంట్గా ఉంటే ఇంటికి క్షేమంగా చేరుకుంటావు, లేకపోతే అప్పలమ్మ డ్యూటీ మనం చేయాల్సి వస్తుంది. అమ్మో, దానికన్నా నోరు మూసుకోవడమే సులువు అని సైలెంట్ అయిపోతాడు వెంకీ. ఇంతలో రాజేశ్వరీదేవి సౌందర్య అని గట్టిగా పిలుస్తుంది. సౌందర్య ఎగురుకుంటూ ఒక పెద్ద బంగారు పళ్ళెం తీసుకువస్తుంది. ఆ బంగారు పళ్ళెం వైపు వీళ్ళు ఆత్రంగా చూస్తున్నారు. సార్, కష్టపడితే పడ్డాం కానీ ప్రతిఫలం మాత్రం అద్భుతంగా ఉండేలా ఉంది సార్. అంతేనంటావా? చక్రి మనసులో కూడా మళ్ళీ ఆశ మొదలైంది. సౌందర్య ఆ పళ్ళెం తీసుకువచ్చి రాజేశ్వరి చేతిలో పెడుతుంది. దానిపై ఎర్రని ఒక పట్టు వస్త్రం కప్పి ఉంది. అది ఏమయ్యుంటుందో అని ఆతురత ఎక్కువైంది ఇద్దరిలో. దానివైపే కన్నార్పకుండా చూస్తున్నారు. ఇది మా ఆస్థానం సంపద, మీలాంటి ధీరుల చేతికి ఇది చేరాలని మా భార్యాభర్తల కోరిక, కాబట్టి ఇకపై ఇది మీది అంటూ దానిపై ఉన్న వస్త్రం తీసేసరికి 2 పెద్ద పెద్ద పుర్రెలు కనిపిస్తాయి. ఇద్దరూ ఒక్కసారిగా భయంతో కళ్ళు తేలేస్తారు. రాజేశ్వరి ఒక పుర్రెను తీసుకుని చక్రికి అందిస్తూ ఇది నాది అంటూ చక్రి చేతిలో పెడుతుంది. దాన్ని పట్టుకోవడానికి కూడా చక్రి వణికిపోతున్నాడు. ఇక 2వ పుర్రెను కూడా తీసుకుని వెంకీకి ఇస్తూ ఇది మా రాజుగారిది అని చేతిలో పెడుతుండగా, పర్లేదు మేడం, అది కూడా మా గురువుగారికే ఇచ్చేయండి, నిజానికి ఈ ధీరత్వం అంతా ఆయనదే అంటాడు చేతులు వెనక్కి పెట్టుకుని. పుచ్చుకో, గట్టిగా అరుస్తుంది రాజేశ్వరి. బాబోయ్ అంటూ ఆ పుర్రెను అయిష్టంగానే చేతిలోకి తీసుకుంటాడు వెంకీ. ఇక మీరు వెళ్ళండి, ఈ పుర్రెలు జాగ్రత్త అనగానే ఇద్దరూ సరే అని తలలు ఊపి ఆ చీకట్లో ఆ పుర్రెలు పట్టుకుని పడుతూ లేస్తూ కార్ దగ్గరకు పరిగెడతారు. సార్, ఆ కోటలో అంత బంగారం పెట్టుకుని ఈ పుర్రెలు ఇచ్చిందేంటి సార్? రాజేశ్వరీదేవి అప్పలమ్మ కన్నా పెద్ద శాడిస్ట్లా ఉంది సార్, వీటిని పాడేద్దామా అంటాడు చికాకుగా చూస్తూ. నీకు పుణ్యం ఉంటుంది వెంకీ, అంత పని చెయ్యకు. మనకు నచ్చినా నచ్చకపోయినా వీటిని మనం జాగ్రత్తగా చూడాల్సిందే, లేకపోతే ఈ రాజేశ్వరి కూడా మనల్ని బ్రతకనివ్వదు అంటాడు చక్రి. ఏంటో సార్, నోట్లు వస్తాయనుకుంటే పాటలు వచ్చాయి, ఏం చేస్తాం, అంతా మన కర్మ తల పట్టుకుంటాడు వెంకీ. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు హైదరాబాద్ చేరుకుంటారు. వెంకీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు చక్రి. ఇంటికి చేరుకున్న వెంకీ కాలింగ్ బెల్ కొట్టేసరికి పుష్ప తలుపు తీసి నిన్ననగా వెళ్ళి ఇప్పుడొచ్చారా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారెందుకు కయ్యమంటుంది. సెల్ ఛార్జింగ్ అయిపోయింది పుష్ప. సరే, నేను స్నానం చేసి వస్తాను, స్ట్రాంగ్గా ఒక టీ పెట్టు అని బ్యాగ్ పక్కన పెడతాడు. ఇదిగో, నేను వచ్చే వరకు ఆ బ్యాగ్ ముట్టుకోకు, అర్థమవుతుందా అంటాడు. అందులో అంత రహస్యమేముందో? రహస్యమే, చూసావో గుండాగి చస్తావు, కాబట్టి నేను వచ్చే వరకు తీయకు అంటాడు. ఆ స్నానం చేసి వచ్చి ఆ పుర్రెను ఎప్పటికైనా పుష్పకు చూపించక తప్పదనుకున్న వెంకీ, పుష్ప, నేను ఒకటి ఇస్తాను, దీనిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అస్సలు జడవకూడదు అంటాడు. నేనెందుకు జడుస్తాను, తొందరగా చూపించండి అంటుంది బ్యాగ్లోకి తొంగి చూస్తూ. అయితే ఇదిగో అంటూ బ్యాగ్లో చెయ్యి పెట్టేసరికి ఒక మూట చేతికి తగులుతుంది. ఇదేంటి, ఇందులో పుర్రె లేదేంటి అని మనసులో అనుకుంటూ ఆ మూట బయటకు తీస్తాడు వెంకీ. పుష్ప కూడా దానివైపే ఆదుర్దాగా చూస్తూ ఏంటండి ఇది అని దాని ముడిని వెంటనే విప్పేస్తుంది. అందులో మిలమిలా మెరిసిపోయే వజ్రాలు 100లో ఉండేసరికి వెంకీ ఆశ్చర్యానికి లోనై ఇది నిజమా కళ అన్నట్లు చూస్తూ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి చక్రికి ఫోన్ చేస్తాడు. సార్, ఆ పుర్రె వజ్రాలుగా మారిపోయింది సార్ అంటాడు. అవును వెంకీ, ఇప్పుడు మనం కోటీశ్వరులం అని సంతోషంగా ఎగిరి గంతేస్తూ చెబుతాడు చక్రి. అవును సార్
అని ఫోన్ పెట్టేసి వెంకీ కూడా సంతోషంతో పుష్ప అంటూ బిగ్గరగా అరుస్తూ లోపలికి వెళ్తాడు వెంకీ. అలా వెంకీ చక్రీల జీవితంలో అనుకోకుండా వచ్చిపడ్డ ఆశ కష్టంగా, కష్టం భయంగా, భయం సంతోషంగా మారి వాళ్ళను కోటీశ్వరులను చేసి కథను సుఖాంతం చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.